ఉపయోగపడేటువంటి ఆన్సర్స్ వస్తాయి. దయచేసి ఇంటరాక్షన్ మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. సో ఈ రోజు మన ముందుకి వస్తున్నది పూర్ణిమ మేడం గారు. పూర్ణిమ మేడం గారు హరికుమార్ గారు తెలుసు కదా, మనకి లాస్ట్ 3 days నుంచి చెప్తున్నారు. షీఈ్ ద మిస్సెస్ ఆఫ్ హరికుమార్ గారు. మేడం వచ్చి షీఈ్ హోమ్ మేకర్ అండి. షీ హాస్ గివెన్ అప్ హర్ కెరియర్ ఇస్ ఫర్ టేకింగ్ హర్ ఫ్యామిలీ అండ్ two children అండి. And she is a chartered accountant, actually professionally chartered accountant. She had work experience of 4 years in Cognizant and Deloitte companies లో 4 years పనిచేశారు. షీ హాస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ జీవన విద్య. అంటే జీవన విద్య ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని ఆవిడ షీ హాస్ కంట్రిబ్యూటింగ్ హర్ లైఫ్ టువర్డ్స్ ది జీవన విద్య అనమాట. ఈ జీవన విద్యని 10 మందికి దగ్గరికి తీసుకువెళ్ళాలి, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో షీ హాస్ కంప్లీట్లీ డెడికేటెడ్ హర్ లైఫ్ టు ది జీవన విద్య. సో మెయిన్ ఏంటంటేనండి, జీవన విద్యలో ఉమెన్ కి ఎట్లా మనం ఏ రకంగా మనం ఎంకరేజ్ చేయగలమో, దీనిలో ఉన్నటువంటి పాయింట్స్ హైలైట్ చేయగలం ఉద్దేశంతో షీఈస్ కంప్లీట్లీ వర్కింగ్ ఫర్ జీవన విద్య. సో థ్యాంక్స్ మేడం, పూర్ణిమ మేడం. సో ఐ రిక్వెస్ట్ యూ టేక్ ఓవర్ ద సెషన్ టుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గారు. నమస్తే అండి అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ 5 days మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, మంచి నాలెడ్జ్ని. సో అసలు అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదండి. అంటే ఇప్పటి వరకు మనం బయటనే చూసాము, ఇదంతా ఫోకస్ అంతా మనం లోపల చూసుకోవడము, మన మీద మనం దృష్టి పెట్టడము, మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఎసెన్షియల్లీ అంతా మనం ఎలా డెవలప్ అవ్వాలి అనేదే దీని ఎసెన్స్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. సో కొన్ని డౌట్స్ అయితే ఆల్రెడీ అడిగారు, అండ్ కొన్ని ఏమైనా కనెక్ట్ అయినాయా, మీకు కనెక్ట్ అవ్వలేనివి, ఏది ఇంపార్టెంట్ అనిపించింది, డిఫరెంట్గా అనిపించిందా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, జస్ట్ 1 or 2 క్విక్ క్వశ్చన్స్ తీసుకుంటానండి. ఆఫ్టర్ దట్ ఈరోజు సెషన్ హార్మోనీ ఇన్ సెల్ఫ్, సో అది స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక 5-10 minutes అలా ఏమైనా క్విక్ క్వశ్చన్స్ తీసుకుంటాను. ఫస్ట్ అయితే మేడం అడిగారు కదా క్వశ్చన్, దాన్ని కొంచెం ఆఫ్టర్ దట్ ఇది ఆన్సర్ అవుతుంది, బట్ బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది. తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాను. లైక్ అంటే మన మీదే బర్డెన్ పడుతుంది, అంతా మనమే చేస్తే అనేది కనెక్ట్ అవ్వట్లేదు అని అన్నారు కదా. సో దాంట్లో ఏంటంటే ఇది మనం లైక్ పేరెంటింగ్ లాగా అండి. ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు మనకి మన మీదే బర్డెన్ పడుతుంది అలా అనుకోం కదా మనం. అది మనకి చాలా ఎంజాయ్ చేస్తాము, అండ్ అందులో నేర్చుకునే కానీ లైక్ పేషెన్స్, చెప్పగలిగే స్కిల్, టీచింగ్ స్కిల్స్, అవన్నీ కూడా మనలో ఇంప్రూవ్ అవుతుంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ద సేమ్ థింగ్ అండి, ఎదుటి వాళ్ళతో కూడా బిహేవియర్ రాంగ్ ఉన్నప్పుడు మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటే అప్పుడు యాక్చువల్గా ఎదుటి వాళ్ళు కూడా బాగా ఉంటే అప్పుడు ఉండేది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్, అంటే రిలేషన్షిప్లో తృప్తి, కంటెంట్మెంట్ అది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఎవాల్వ్ అవుతూ ఉంటే అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. అంటే అది ఇంకా ఎలా అంటే మన కెపాసిటీని పెంచుకోవడం లాగా అనమాట. సో అది అందులో ఉండే బాధ కంటే మన కెపాసిటీ పెరుగుతున్నప్పుడు మనం ఆ తృప్తి, హార్మోనీ చూడగలుగుతాం. దాన్ని ఇంకా నేను ఎక్స్పాండ్ చేస్తాను, బట్ బ్రీఫ్లీ ఎసెన్షియల్లీ ఇది పాయింట్ అండి. యుల్ గెట్ టు నో లేటర్. అండ్ ఇంకొక పాయింట్ అండి, దిస్ ఈజ్ బికాస్ నేను విమెన్ వచ్చానని, దిస్ ఈజ్ నాట్ ఏ విమెన్ వర్క్షాప్. మెన్ ఎవరైనా ఉన్నా కానీ యూ కెన్ ఫీల్ కనెక్టెడ్ అండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్లీ సెల్ఫ్ అనేది విమెన్ మెన్ ఇద్దరికి ఒకటే. కాబట్టి డోంట్ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్, బికాస్ ఎసెన్షియల్లీ సెల్ఫ్ లెవెల్లో ఏం తేడా లేదు, అందరికీ ఈక్వల్లీ అప్లికబుల్ అండి. సో ఎనీ వన్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, అండ్ ఆ బయాస్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే అది పక్కన పెట్టండి. దిస్ ఈజ్ నాట్ ఎనీ విమెన్ వర్క్షాప్. వినూత గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. వినూత గారు. మ్యామ్ అది ఇంకొకసారి అది మీరు చెప్పారు ఆల్రెడీ తెలిసి ఉండాలి అని, బట్ జస్ట్ నా కోసం ఇంకొకసారి హౌ టు మనకి మనం ఎలా హ్యాపీగా ఉండాలి వితౌట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీబడి ఎల్స్, అది ఇనిషియల్ క్వశ్చన్ కూడా అనమాట. అది ఇంకొకసారి నా కోసం రీక్యాప్ చేయరా ప్లీజ్? ఇది ఈ సెషన్ అదే అండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఆన్సర్ అవ్వకపోతే మళ్ళీ అడుగుదురు, బట్ దిస్ సెషన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఫర్ దట్, మనకి మనం ఎలా హ్యాపీ ఉండాలి అనే దాని మీదే అండి. యుల్ గెట్ టు నో. ఓకే.
సో ఆల్రెడీ అయిన కంటెంట్ మీద కానీ హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యువర్ లైఫ్ అని ఎలాంటి బేసిక్ క్వశ్చన్ అన్నా ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి. అసలు ఇది అప్లికబులా, ప్రాక్టికలా కాదా, ఇలా కూడా డౌట్ వస్తుంది కదా, ఆర్ ఇంకేమైనా ఉన్నా. ఈ సెషన్ జరుగుతుండగానే మీరు ఏమైనా అప్లై చేస్తే మీకు అబ్స్టకిల్ లాగా వచ్చినా ఏదైనా యూ కెన్ స్పీక్ అవుట్ అండి. జస్ట్ 5 minutes. సో ఎవరికి ఏం డౌట్స్ లేకపోతే నేను కొంచెం సమ్మరైజ్ చేస్తానండి. ఈ ఫ్యూ డేస్లో అయింది ఆల్రెడీ, మీకు రోజు రీక్యాప్ చేస్తున్నారు. సో నేను ఎక్కువ చేయకుండా కొంచెం చెప్తాను. ఇప్పుడు మనం డిఫరెంట్ చెప్పాను కదా, ఈ వర్క్షాప్ అంతా కూడా మన మీద మనం ఫోకస్, మనం ఎలా ఎవాల్వ్ అవ్వాలి అండ్ హ్యాపీగా ఉండడం అనేది ఒక పాసిబిలిటీ అనేది మనం చూస్తున్నాము. హ్యాపీగా ఉండడం అనేది దట్ ఈస్ పాసిబుల్ అండ్ హౌ, ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాము, ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాము. అండ్ ఎసెన్షియల్లీ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్స్ అనేది మనం ఇందులో ఈ వర్క్షాప్లో మనం, ఇది కొత్తదేమి కాదు, బట్ ఎవరైనా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మన జర్నీ మనం స్టార్ట్ చేయాలంటే ఏ స్పిరిచువల్ ప్రాసెస్ అయినా ఏదైనా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలండి. అంటే సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా మనకి అనేది అది అందరు వెరిఫై చేసుకోవాలండి. సెల్ఫ్ అండ్ బాడీ ఆర్ డిఫరెంట్ అండ్ బాడీ నీడ్స్ ఆర్ డిఫరెంట్, సెల్ఫ్ నీడ్స్ ఆర్ డిఫరెంట్. సో ఒక మనిషిగా మనం ఏ లెవెల్స్లో ఉంటున్నాము, ఇండివిజువల్గా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఫ్యామిలీ లెవెల్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, సొసైటీ లెవెల్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో అడ్రస్ చేస్తూ ఉన్నాము. ఎసెన్షియల్గా అంటే అంతా సెల్ఫే, బట్ మనమే ఎక్కడెక్కడ ఆపరేట్ అవుతాం అనే దాన్ని బట్టి అలా డివైడ్ చేసాం అంతే. దిస్ ఇస్ నాట్ అంటే అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అలాగా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అలా ఉంటాం అని కాదు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఉన్నన్ని ప్రాబ్లమ్స్, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఈజీగా క్షమించేసుకుంటాము. మనకి అంత ప్రాబ్లం ఏం అవ్వదు, ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో రిలేషన్షిప్ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, దాని మీద ఎక్కువ అదే ఎక్కువ ఛాలెంజింగ్ గా ఉంటదండి. తర్వాత సొసైటీ, మేబీ ఇప్పుడు వర్క్ వెళ్ళే వాళ్ళు అలా ఉండేటప్పుడు సొసైటీ ఎక్కువ మ్యాటర్ అవుతుంది. అలా నేచర్ అనేది మనకి ఆల్మోస్ట్ లీస్ట్ ఇంపార్టెంట్ లాగా ఉంటది. అంటే అదొక ప్యాషన్ లాగానో, లేకపోతే దాన్ని కన్సిడర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు అనేది ఉంటది. బట్ ద ట్రూత్ ఈజ్ ఈ అన్ని లెవెల్స్‌లోనూ మనం మంచిగా ఉన్నప్పుడే, ఈ అన్ని లెవెల్స్‌లోనూ మనకి దానికి కావాల్సిన ఫోకస్, దానికి కావాల్సిన నాలెడ్జ్ మనకి ఉన్నప్పుడే మనం ఆ అన్ని లెవెల్స్‌లోనూ హ్యాపీగా ఉండగలం. తద్వారా ఇండివిడ్యువల్‌గా కానీ, ఫ్యామిలీగా కానీ కూడా మనం హ్యాపీగా ఉండగలం. సో అవన్నీ మనకి రిలేటెడ్ కానీ మ్యాటర్స్ కాదు. ఇప్పుడు నేచర్‌తో ఉండడమైనా, సొసైటీతో ఉండడమైనా, ఒక రిలేషన్‌షిప్‌లో ఉండడమైనా, రిలేషన్‌షిప్ అనేది ఈజీగా అర్థమవుతది కదండీ. సొసైటీ, నేచర్ అవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం అంత కెపాసిటీ లేకపోవచ్చు, మన కెపాసిటీ లిమిటెడ్ ఉండొచ్చు. బట్ మనకి ఎంత కెపాసిటీ ఉందో మనం ఆపరేట్ చేసే పరిధిలోనే వాటిల్లో కూడా ఎలా ఉండాలి అనేది ఇన్ని రోజులు నేర్చుకున్నాము. సో ఫస్ట్ బేసిక్ ఫీచర్ అయితే అనుకున్నాం కదండి, సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్స్ అనేది. ఆ సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్స్ మీదగా సెల్ఫ్ నీడ్స్ ఏంటి, బాడీ నీడ్స్ ఏంటి అనేది రికగ్నైజ్ చేయడం అయితే దట్ ఈస్ ఇంపార్టెంట్. సెల్ఫ్ నీడ్స్ ఏంటి, బాడీ నీడ్స్ ఏంటి అనేది ఇప్పటికీ ఆ ప్రాసెస్ మీరు స్టార్ట్ అవ్వాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఈ రోజుతో అయిపోయేది కాదు అది. ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్ నౌ. ఇప్పుడు స్టార్ట్ అయింది, అది క్యారీ ఆన్ అవుతూ ఉంటది. అండ్ అవుతూ ఉంటే ఆ ప్రోగ్రెస్ మనలో అవుతూ ఉంటే చాలా తృప్తిగా ఉంటదండి. అంటే ఇప్పుడు మనం స్కూల్‌కెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. మనకి ఇప్పుడు స్కూల్‌కెళ్ళిన రోజు మనం ఎలా ఉన్నాము, లాస్ట్‌లో వచ్చేటప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాము అంటే ఎంత ఇంప్రూవ్ అయ్యి నాలెడ్జ్ ఎన్ని నేర్చుకుంటామని, ఇది కూడా అలానే ఈ జర్నీలో. ఇప్పుడు మీరు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అది ఆన్ చేస్తే ఆ ప్రాసెస్, అసలు మనలో ఇంత సాఫ్ట్‌వేర్ ఉందా అని ఆశ్చర్యపోతాం మనం. అంటే మనలో ఇన్నున్నాయా మార్చుకోవాల్సినయి అనేది ఆశ్చర్యపోతామండి. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అహెడ్ అండి. సో దానికి ఆ జర్నీకి అన్నిటికంటే ప్రైమరీ థింగ్ మళ్ళీ చెప్తూనే వచ్చింది మన సెల్ఫ్ అని. సో ఈరోజు టాపిక్ అదే, హార్మోనీ ఇన్ సెల్ఫ్ అని ఈరోజు మన టాపిక్ అండి. అంటే హ్యాపీనెస్ ఈజ్ సెల్ఫ్ మేడ్ అని అంటాం. అంటే మనమే మన హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది 100% పాసిబుల్. బయట వాళ్ళు ఎవరి మీద ఆధారపడి లేదు, బయట ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి లేదు. సో మనం హ్యాపీగా లేము. హార్మోనీ అంటే ఫస్ట్ హార్మోనీ అనే వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హార్మోనీ అంటే
అదొక బ్యాలెన్స్డ్ స్టేట్. ఇట్స్ నాట్ ఓవర్ ఎక్సైటెడ్ స్టేట్, ఇట్స్ నాట్ డిప్రెస్డ్ స్టేట్ అండి. అంటే ఫస్ట్ అసలు వర్క్షాప్ లో మనం హ్యాపీనెస్ అని చెప్పగానే అప్పుడప్పుడు నాకే వచ్చింది. నేను ఫస్ట్ నా వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు కూడా నాకు అనిపించింది. ఆ డౌట్ యూజువల్ గా అడగం. ఎవరు ఊరికే హ్యాపీగా ఉండాలనుకుంటారు అంటే హ్యాపీనెస్ అనగానే ఒక పార్టీ టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్, లేకపోతే మనం వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్, దట్ ఈస్ నాట్ ఎక్సైట్మెంట్ కాదండి. హ్యాపీనెస్ ఈజ్ ఎ న్యూట్రల్ స్టేట్, అంటే ఒక స్టేబుల్ స్టేట్ అది. ఆ స్టేట్ లో కంటిన్యూ అవ్వాలి అనుకునే స్టేబుల్ స్టేట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎక్సైటెడ్ కాదు, డిప్రెస్డ్ కాదు. సో అలాంటి ఒక సమతుల్యమైన స్టేట్ లో మనం ఉండాలి అని అనుకుంటాము. సో ఫస్ట్ హ్యాపీనెస్ ని అలా డిఫైన్ చేసుకోవాలండి. ఇట్స్ నాట్ అంటే ఎప్పుడు ఏదో రోజు ఒక డాన్స్ చేసినట్టు ఎక్సైటెడ్ గా పార్టీకి వెళ్ళినట్టు అలా ఉండాలి అనుకునేది కూడా అలా కాదు. ఒక ఫ్రెండ్స్ తో పాటు మనకి ఇప్పుడు లైఫ్ లో మూమెంట్స్ అలా ఉంటాయి. ఒక హ్యాపీనెస్ అంటే మనం ఈక్వేటెడ్ టు దేనికంటే ఒక సినిమా చూసినప్పుడు, లేకపోతే ఒక మంచి తిన్నప్పుడు, ఆర్ ఇట్ వ్యారీస్. అందరూ ఒక ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయినప్పుడు, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది మనకి ఇష్టమైన పని చేసినప్పుడు హ్యాపీనెస్ అనేది ఇప్పుడు డెఫినేషన్ మనకి. బట్ అలా కాకుండా అరౌండ్ ద క్లాక్ నువ్వు ఎప్పుడైతే అసలు నార్మల్ గా నీకు నువ్వు ఉన్నా, మన ఇంట్లో ఒక రూమ్ లో మనం ఉన్నాము అయినా కానీ మనం మంచిగా ఒక సమతుల్యమైన స్టేట్ లో హ్యాపీగా ఉంటాము అనేది ఒక రిక్వైర్డ్ స్టేట్. దానికి ఏమీ ఇంకా ఇన్పుట్స్ ఏం అవసరం లేదు, అసలు ఎవరు అవసరం లేదు, ఏం అక్కర్లేదు, ఏమీ చేయనవసరం లేదు. అయినా కానీ ఒక స్టేబుల్ స్టేట్ లో ఉంటాము. అంటే ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు నాలో. ఇంకా డిఫైన్ చేయాలంటే కాన్ఫ్లిక్ట్ లెస్ స్టేట్. మనలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు. మనం ఒక సమాధానం మనలో ఉందన్నమాట. సో అలాంటి స్టేట్ అచీవ్ చేయాలి మనం. టార్గెట్ ఈస్ దట్. ఇప్పుడు దాంట్లో ఎంత ల్యాప్సెస్ ఉన్నాయి, మన రోజులో ఎంత ల్యాప్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అరగంట హ్యాపీగా ఉంటాము, ఇంకో అరగంట ఎవరైనా వచ్చి మనని ఏమైనా అనగానే అయిపోయేది. పొద్దున్నే మంచిగా లేస్తాము, మనకు కావాల్సింది చేస్తాము. చేయగానే తర్వాత ఒక 1 అవర్‌కి ఎవరో ఒకళ్ళు ఏమైనా అంటే మనని ఒక మాట అంటే ఆఫ్టర్ దట్ ఇంక అది షేక్ అయిపోతది. ఆ హ్యాపీనెస్ షేక్ అవుతది. ఇంక దాంతో మరి ఎంతసేపు కంటిన్యూ అవుతదో కొంచెం మనం బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉంటే ఏంటంటే కాసేపు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ బయటకొస్తాము. ఇంకా ఇంకా అవగాహన లేకపోతే మనకేమవుతది, దాన్ని ఇంకా కంటిన్యూ అయ్యి ఏ పిల్లల మీదో లేకపోతే ఆఫీస్‌లోనో మనకి సబార్డినేట్స్ మీదో ఆళ్ళ మీదో వెంట్ ఔట్ చేస్తాము. సో అదింకా మన సంస్కారాన్ని బట్టి ఎలా ఉంటది దాన్ని అనేది మారుతూ ఉంటది. సో అలా ఎక్స్‌ప్రెషన్ ఇంకా మారుతూ ఉంటది. బట్ లోపల ఎఫెక్ట్ అయ్యాక బయట ఎక్స్‌ప్రెషన్ మారుతూ ఉంటది. ఆ ఎఫెక్ట్ అవ్వడం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. సో ఇదంతా ఎప్పుడవుతుంది అంటే మనకి ఒక రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల అలా రాండమ్‌గా ఉంటుంది బిహేవియర్. ఒక సెర్టైనిటీ అనేది బిహేవియర్‌లో లేదు. సో బయట ఇన్‌పుట్స్ నుంచి బయట ఏం జరిగితే దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతున్నాను. బయట ఇన్‌స్టాన్సెస్‌ని బట్టి నా బిహేవియర్ ఉంటుంది. సో ఒక రాండమ్‌గా ఉంటుందన్నమాట. ఒక పద్ధతిగా ఉండట్లేదు. అంటే నేను హ్యాపీగా ఉండగలను అనే అష్యూరెన్స్ మనకి లేదు. మనతో ఉన్న మిగిలిన వాళ్ళకి లేదు అది. సో ఫస్ట్ మనకి మనం కల్పించుకోవడం ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ డే నుంచి వింటూనే ఉన్నారు కదా! సెల్ఫ్‌కి ఏమి ఇంపార్టెంట్ అంటే రైట్ అండర్‌స్టాండింగ్ ఇంపార్టెంట్. సరే మరి ఏంటా రైట్ అండర్‌స్టాండింగ్ అంటే? అంటే మాకు తెలీదా రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఇప్పుడు బానే ఉన్నాం కదా! ఏదైనా ఉన్నప్పుడు ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు అలా అనుకోవచ్చు. బట్ వాట్ ఈస్ రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఆల్రెడీ చూసారు కదా! ఈ అన్ని లెవెల్స్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం అనేది రైట్ అండర్‌స్టాండింగ్. మోర్ దాన్ థాట్ అన్ని లెవెల్స్‌ని అర్థం చేసుకునే దానికంటే ముందు మన సెల్ఫ్‌ని మనం అర్థం చేసుకోవడం. అసలు సెల్ఫ్ ఏంటి? వాట్ ఈస్ సెల్ఫ్? ఎలా ఉన్నది? అది రియాలిటీ ఏంటి? వాట్ ఈస్ రియాలిటీ? వాట్ ఈస్ ఎగ్జిస్టెన్స్? అసలు ఆ ఎగ్జిస్టెన్స్‌లో నా రోల్ ఏంటి? అనేది అసలు రైట్ అండర్‌స్టాండింగ్ అండి. సో వాట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ అనేది బ్రాడ్‌గా అంటే ఇది కొంచెం వేగ్‌గా ఉంటది. ఆహ్, వాట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఈస్ కో ఎగ్జిస్టెన్స్. అంటే ఎగ్జిస్టెన్స్‌లో ప్రతీదీ ఎలా ఉన్నాయి అంటే పూరకంగా ఉన్నాయి. ఒకదానికొకటి ఫుల్‌ఫిల్ చేసుకునేటట్టు ఉన్నాయి. ఏది కాన్‌ఫ్లిక్ట్ లేదు ఎగ్జిస్టెన్స్‌లో యాక్చువల్‌గా ఏది కాన్‌ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు సన్‌లైట్ వస్తే చెట్లు పెరుగుతాయి. ఫుడ్ ఇస్తే మనం తింటాం. అలా ఒక్కొక్క దానికొకటి ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇప్పుడు నేచర్‌లో ఉన్న ఏ ప్రిన్సిపల్స్ అయినా అంటే ఒక వైల్డ్ యానిమల్స్, మామూలు యానిమల్స్‌ని తినడం ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్సింగే కానీ అదేమీ డిఫరెంట్ కాదు. సో, అలా ఎగ్జిస్టెన్స్ అంతా ఒక కోఎగ్జిస్టెన్స్ రూపంలో ఒక ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉన్నది. అందులో మన సెల్ఫ్‌కి ఒక కెపాసిటీ వచ్చింది. ఏంటంటే ఒక థింకింగ్ కెపాసిటీ అనేది, ఒక థాట్ అనే కెపాసిటీ మన సెల్ఫ్‌కి మాత్రమే ఉన్నది. సో, దాని బేసిస్ మీద మనము హ్యాపీనెస్, అన్‌హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, అది ఎందుకవుతుంది ఆల్‌వేస్ మిగిలినయన్నీ వాటి డెఫినెట్ కండక్టే ఉన్నది. నేచర్‌లో ఒక చెట్టయినా, ఒక యానిమల్ అయినా, నేచర్ అయినా అదంతా మనం డిస్టర్బ్ చేస్తే నేచర్‌లో డిస్టర్బెన్సెస్ కానీ బట్ అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఆర్డర్. వాట్ ఈస్ నాట్ ఇన్ ఆర్డర్ ఈస్ అవర్ సెల్ఫ్.
మన సెల్ఫ్ ఆర్డర్లో లేదు. ఎందుకంటే చెప్పాను కదా, రైట్ అండర్స్టాండింగ్ ఎగ్జిస్టెన్స్ని మనం అర్థం చేసుకోలేదు, అండ్ ఎగ్జిస్టెన్స్లో మన రోల్ ఏంటి అనేది అర్థం చేసుకోలేదు. సో ప్రస్తుతం మన సెల్ఫ్ ఎలా ఆపరేట్ అవుతున్నా సరే, ఏం అర్థం చేసుకోవాలి మన సెల్ఫ్ గురించి అంటే, ఆల్వేస్ మన సెల్ఫ్లో కొన్ని థాట్స్ నడుస్తూ ఉంటాయి కదండి. ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలకి బేసిస్ ఏంటి? ఈ ఆలోచనలకి బేసిస్ ఏంటంటే మనకి వెనకాల ఒక డిజైర్ ఉంటుంది. సో ఈ సెల్ఫ్లో జరిగేవి ఇది ఉంటుంది అనమాట, వెనకాల డిజైర్ ఉంటుంది. సో ఏ పని చేసినా మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము, ఈరోజు ఈ పని చేస్తున్నాము, మనం ఇలా మాట్లాడుతున్నాము, దీని అన్నిటికీ బేసిస్ ఇప్పుడు ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ కాదు. కొన్నిటిలో డిఫాల్ట్గా ఓవర్ ద జర్నీ మనకి రైట్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, వాటిని బాగానే చేస్తాం. అంటే కొంతమందికి ఏం చేసినా కోపం రాదు, మంచిగానే ఉంటారు, మంచిగా ప్రేమగా చూసుకుంటారు, అవన్నీ రైట్ అండర్స్టాండింగ్తో ఉన్నాయి. బట్ మనం వెరిఫై చేసుకుని ఉన్నాయి కాదంటే అది మనకి తృప్తిగానే ఉంటుంది. ఏదైతే రైట్ అండర్స్టాండింగ్తో చేయలేదో అది మనకి తృప్తినివ్వదు, దాంతో కొంచెం ఒక అలజడి వస్తుంది, ఒక బాధ వస్తుంది మనకి. సో దట్ ఈస్ ద క్యాచ్ అండి. అంటే అలా అలజడి వచ్చినప్పుడు మనలో ఇది చేస్తే, ఈ పని చేస్తే మనం బాధ ఉంది, ఆర్ నా బిహేవియర్, నా రియాక్షన్ ఇలా ఉన్నప్పుడు నాకు బాధ ఉంది అన్నప్పుడు అది మనకి క్యాచ్ అనమాట. దాన్ని పట్టుకుని చూస్తే మన డిజైర్స్ని మనం వెరిఫై చేసుకోవచ్చు. సో నాకు ఇది ఏ డిజైర్ వల్ల వస్తుంది, ఏ డిజైర్ నాలో ఉండడం వల్ల, ప్రతిదానికి ర్యాండమ్గా ఏది రాదు, ప్రతిదానికి డిజైర్ అనేది ఉంటుంది. సో డిజైర్ అంటే కోరిక. ఈ కోరిక అనేది మనకి దానికి బ్యాకింగ్ ఉంటుంది. సో ఈ కోరికలు కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి అంటే, మన రైట్ అండర్స్టాండింగ్ నుంచి ఉత్పన్నం అవుతున్నాయా, లేకపోతే ఇంకొక సోర్సెస్ ఏంటి అంటే మన బిలీఫ్ సిస్టమ్ అండి. మన నమ్మకాలు, మన ప్రీ కండిషన్స్ అంటే మాన్యతలు. మనం ఏదైతే నమ్మామో, మనం ఏదైతే బిలీఫ్ సిస్టమ్ అంటేనేమో లైక్ ఒక మతం కానీ, కాస్ట్ కానీ, ఒక రిలిజియన్ కానీ, ఆర్ మనం ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతులు కానీ, మనం ఒక సెక్ట్లో పుడతాము. సో దాని ద్వారా కూడా మన మైండ్ ఒకలాగా ట్యూన్ అయి ఉంటుంది. సో దాని ద్వారా వచ్చిన కొన్ని నమ్మకాలన్నమాట. ఇంకొన్ని మాన్యతలు అంటే లైక్ ఇది ఇలా ఉంటే, లైక్ కొంతమందికి ఉంటుంది లేడీస్కి ఏమీ తెలీదు, ఆడవాళ్ళకి ఏం తెలీదు, ఆర్ ఇంకొంతమందికి మగవాళ్ళు అంటే ఇలానే డామినేటింగ్గా ఉంటారు. ఒక 4-5 చూసో 10 మందిని చూసో ఒక ఒపీనియన్కి వస్తాం మనం, ఆర్ మన పేరెంట్స్ అలా చూసి మన మీద ఒక ఒపీనియన్ని మన మీద రుద్దుతారు. సో ఆ ఒపీనియన్ని మనం వెరిఫై చేసుకోకుండానే క్యారీ చేస్తాము. సో అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి, నేను చాలా మంది దగ్గర విన్నాను, మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో కాంగ్రెస్కి వేస్తుంది, మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో బీజేపీకి వేస్తుంది అలా. అంటే అసలు ఓట్ అనేది ఒక డెమోక్రసీలో నేను వేయాల్సింది, అది నా చాయిస్ అని కాకుండా మా ఫ్యామిలీ ఇలా వేస్తుంది కాబట్టి దీనికి వేయాలి అనేది ఒక మాన్యత అది. సో అది చాలా రెడిక్యులస్ గా అనిపిస్తుంది కదా. సో మనం ఫాలో అయ్యే చాలా ప్రాక్టీసెస్ కూడా అలా రెడిక్యులస్ గానే ఉంటాయండి. అలా నమ్మి ఆడవాళ్ళు అంటే ఇలా ఉంటారు, వాళ్ళని ఇలానే చూడాలి, మగవాళ్ళు అంటే ఇలా ఉంటారు, అమ్మ వాళ్ళకి ఇలా చెప్తే ఇలానే అవుతుంది అనేది ఒక మాన్యత అన్నమాట. బిలీఫ్ సిస్టమ్, మాన్యతలు. ఇంకొకటి మన ఈగో బేసిస్ మీద ఆపరేట్ చేస్తూ ఉంటాము. లైక్ మనకి రికగ్నిషన్ రావాలని, ఒక పేరు రావాలని, బయట నుంచి ఎక్కడైనా మనని స్పెషల్గా చూడాలని, అదంతా ఏంటంటే మనని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఈగో అంటే ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ ఎ సెపరేట్నెస్ అండి, ఇంక్లూజివ్నెస్ కాకుండా, అంటే నేను అన్నిటితో కలిపి ఉన్నాను అని గుర్తించడం కాకుండా, నేను ఒక సెపరేట్ అనే ఫీలింగ్ ఈగో అంతే. సో ఈ కో ఎగ్జిస్టెన్స్ అన్నాను కదా, కో ఎగ్జిస్టెన్స్లో నేను ఒక పార్ట్ అని కాకుండా నేను సెపరేట్ ఉన్నాను, నాకు గుర్తింపు రావాలి, నేను సెపరేట్, నేను బలపరుచుకోవడం అనమాట ఈగో. సో ఈ మూడిటి నుంచి సెల్ఫ్ ఆపరేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు, బిలీఫ్ సిస్టమ్స్ నుంచి, ప్రీ కండిషన్స్ నుంచి, ఈగో నుంచి, అండ్ సెన్సేషన్స్. అనదర్ థింగ్ ఈజ్ బాడీ లెవెల్ నుంచి, బాడీకి ఒక హ్యాపీగా, బాడీ కంఫర్టబుల్గా ఉండాలి అనుకునేది సెన్సేషన్స్ అనమాట. సో ఆ సెన్సేషన్స్ కానీ సో ఇక్కడ ఆల్ ఫ్యామిలీ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ రాంగ్, కండిషన్స్ నాట్ రాంగ్ అన్నారండి. అది కూడా కరెక్టే అండి, అన్ని రాంగ్ అని కాదు, నేను రాంగ్ అని చెప్పట్లేదు. మనం అన్వెరిఫైడ్ అండి, ఫ్యామిలీ నుంచి ఏవైతే వచ్చినాయో, కమింగ్ టు దట్, ఇప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చినవి చాలా మంచివి ఉంటాయి, ఫ్యామిలీస్ ద్వారానే మనం బాగుపడుతున్నాము, మన పేరెంట్స్ పెంచడం ద్వారానే బాగుపడుతున్నాము, మంచి ఏమైనా వచ్చినాయి అంటే అక్కడి నుంచే వస్తున్నాయి, అండ్ మనం కొన్ని ఎక్వైర్ చేసుకుంటాము. బట్ కొన్ని రాంగ్ ప్రాక్టీసెస్, రాంగ్ బిలీఫ్స్ కూడా ఉంటాయి కదండి, అది మన ఫ్యామిలీలో నమ్మడం ద్వారానే అది కరెక్ట్ అని అనుకోవద్దు అంటాను. ఎవ్రీథింగ్ యూ షుడ్ వెరిఫై. ఇప్పుడు మన డిజైర్స్ నుంచి అయినా, మన బిలీఫ్ సిస్టమ్స్ నుంచి అయినా, మన మాన్యతల నుంచి అయినా, ఆర్ సెన్సేషన్ పరంగా ఏదొచ్చినా దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి అంటున్నామండి. ఇప్పుడు ఈ సెల్ఫ్ జర్నీలో
వాటన్నిటిని వెరిఫై చేసుకొని ముందుకెళ్దాం. వాటిని వదిలేయాలి అని కాదు. బట్ టేక్ ఈచ్ ప్రాక్టీస్ ఇప్పుడు దానివల్ల ఒకటే ప్రూఫ్ అండి. దానివల్ల మనం బాధపడుతున్నా, ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతున్నా అండ్ అందులో ఏదో రాంగ్ ఉన్నట్టు ఆర్ ఎదుటి వాళ్ళ అండర్‌స్టాండింగ్‌లో కూడా రాంగ్ ఉండొచ్చు ఒక్కొక్కసారి. బట్ నాలో కూడా ఏమైనా రాంగ్ ఉందా? ఇంక గట్టిగా నేను మొండిగా ఉండకుండా నాలో కూడా ఏమైనా రాంగ్ ఉందా అని మనం వెరిఫై చేసుకోవచ్చు కదండీ. అండ్ వెరిఫై చేసుకోవాలి కూడా. అప్పుడు వెరిఫై చేసుకున్నాక కూడా అది నిలబడితే, నేచురల్ యాక్సెప్టెన్స్‌తో నిలబడితే దెన్ విల్ కంటిన్యూ ఇట్. అదర్‌వైజ్ ఇట్ హాస్ టు బి డ్రాప్డ్. దాంతో మనకి ఎలాంటి అటాచ్‌మెంట్ లేకుండా మనం డ్రాప్ చేయాల్సొస్తది దానికి. దాంట్లో మనమేంటంటే దాంట్లో మనం దానికి మనకి అటాచ్‌మెంట్ అయిపోతదండి. ఎన్నో రోజుల నుంచి మనం నమ్మి, ఎన్నో రోజుల నుంచి మనం చేస్తున్న ప్రాక్టీస్, ఎన్నో రోజుల నుంచి మనం అది మనమే అనుకోని ఫీల్ అయిపోయి, అది మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయినప్పుడు, అలాంటి వాటిని వదులుకోవడానికి ఎలాంటి రాగద్వేషాలు ఉండకూడదు మనకి. మన నేచురల్ యాక్సెప్టెన్స్‌తో ఎళ్ళినప్పుడు అది. నేచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అసలు? అంటే ఇది కూడా చెప్పే ఉంటారు కదా! సహజ స్వీకృతి ద్వారా మనం అది ఫిల్టర్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ఈ ప్రీ కండిషన్స్ కానీ, మన ఈగో కానీ, దీని కానీ కాకుండా అది సహజంగా ఇది నాకు అది చేస్తే ఎలా ఉంటదంటే సెల్ఫ్ స్టేట్ నేచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అంటే అసలు అపోజిషన్ ఉండదనమాట. మనలో కాన్‌ఫ్లిక్ట్ ఉండదు. సో, ఇప్పుడు లైక్ ఎలా అంటే అది ఎదుటి వాళ్ళు ఏమన్నా రాంగ్ బిహేవియర్ చేశారు. లైక్ నేను కూడా సమాధానం చెప్పాలి అనేది మన ఇన్‌స్టంట్ రియాక్షన్ అది. వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తేనే కానీ ఇంకోసారి అలా మాట్లాడకుండా ఉండరు అనేది ఒక నేచురల్ బిహేవియర్. సో, దాంట్లో ఏంటి మనలో ఒక కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది కదండీ! మన ఇగో తృప్తి పడతది దాంతో. కాకపోతే అయినా కూడా అసలు మన బాడీలోనే చూసుకుంటే చేంజెస్ ఎలా వస్తాయంటే అలాంటి మనం ఒక రిప్లై ఇవ్వాలన్నా చేసినప్పుడు కొంచెం బ్లడ్ అంతా ఇలా బాయిల్ అవుతున్నట్టు కానీ కొంచెం అన్‌స్టేబుల్ స్టేట్‌లో ఉంటాం మనం. అది నేచురల్‌గా హ్యాపీగా ఒక తృప్తి పొందినట్టు ఉండం కదా! ఏదో ఒక రివెంజ్ తీర్చుకోవాలన్న దాంట్లో ఉంటాం. ఒక సమాధానం ఇవ్వాలి, ఆళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి అన్నప్పుడు. అదే కాకుండా వాళ్ళని క్షమించేస్తాను నేను. ఇట్స్ ఓకే. ఏముందిలే అని వదిలేసారనుకోండి, ఏం కాదు అన్నప్పుడు, అది కొంచెం సేపు బాధగా ఉంటది. కానీ తర్వాత అది కరెక్ట్ యాక్షన్ అని మన సెల్ఫ్‌కి తెలుస్తూ ఉంటది. అంటే దాంతో ఏమవుతది ఒక స్టెబిలిటీ వస్తుంది కదండీ! బయట రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ వస్తది. మనలో ఒక స్టెబిలిటీ వస్తది. అది మనం గుర్తించినప్పుడు ఇదివరకు రియాక్ట్ అయినప్పుడు ఎలా ఉంది? రియాక్ట్ అవ్వకపోతే ఎలా ఉన్నది? అనేది మనం డిఫరెన్స్ మనం చూసుకుంటే అసలు చాలా పీస్ అనేది వస్తదనమాట. ఫస్టు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాము. సో, దీంతో ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళకే ఎదుటి వాళ్ళని మనం క్షమించేస్తూ ఎళ్తే ఆర్ ఆళ్ళు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేయొద్దని కాదండి. మనం ఫస్టు ఎంతవరకు చెప్పాలో, ఆళ్ళకి ఎంతవరకు అర్థమవుతదో అంతవరకు మనం చెప్తూ ఉంటాము. ఆ తర్వాత కూడా అర్థం కాని పరిస్థితిలో ఏం చేయగలం మనం? మనం ఓన్లీ లెట్ గో కదా! సో, అలా చేసినప్పుడు మనలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే, ఇప్పుడు చేతకానోళ్ళలాగా ఎప్పుడు మనమే చేయాలా అన్నట్టు అవుతుంది కదా! సో, అలా కాకుండా దానికి ఇంకొక అండర్‌స్టాండింగ్ ఏంటి అంటే, అలా చేయడం వల్ల నాలో ఉన్న డిజైర్స్‌ని, నాలో ఉన్న అటాచ్‌మెంట్‌ని నేను వదులుకోగలుగుతున్నాను. నేనింకా నా డిపెండెన్సీని నేను తగ్గించుకోగలుగుతున్నాను. ఇంకా ఎవాల్వ్ అవ్వగలుగుతున్నాను నేను. ఎసెన్షియల్లీ అదే స్పిరిచ్యువల్ జర్నీ అండి. అంటే మన సెల్ఫ్‌లో ఏ డిజైర్స్ ఉన్నాయో, ఎలాంటి అటాచ్‌మెంట్స్ ఉన్నాయో మనకి లైక్ మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏదో రెస్టారెంట్‌కెళ్ళాలనుకున్నామనుకోండి. ఆర్ ఎక్కడో ఒక వెకేషన్‌కెళ్ళాలనుకున్నాము. వాళ్ళొక లొకేషన్ అంటారు. ఇప్పుడు ఫ్యామిలీలో మనం ఇంకొక లొకేషన్ అంటాము. సో, ఎవరు మంచిగా ఆర్గ్యూ చేయగలిగి, ఎవరు మంచిగా చేయగలుగుతారో వాళ్ళది విన్ అవుతది. అక్కడికి వాళ్ళ పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతది. అప్పుడు మనకి ఎప్పుడు ఓడిపోతున్నామా? ఎప్పుడు నా మాట వినరా? అనే బాధ కలుగుతది. నాకు వాల్యూ లేదు. ఇంకా దాని మీద ఎన్నో మనం అల్లుకోవచ్చు కదండీ! నా మాట వినరు అనేది ఎన్నో అల్లుకుంటాం. సో, ఇప్పుడు ఇలాంటి ఇష్యూనే ఉందనుకోండి. దాన్ని ఎలా అనలైజ్ చేయాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఎక్కడికో ఎళ్ళాలనుకుంటున్నాను. ఎసెన్షియల్లీ జరిగిందేంటి? నేననుకున్న ప్లేస్‌కి ఎళ్ళలేకపోతున్నాను. అంతే కదా! అది నా డిజైర్. దీని ఎనకాల డిజైర్ ఇది. నాకు ఎళ్ళాలనుంది అనేది డిజైర్. సో, వెళ్ళాలనుంది అనేది దేనికోసం? నేను ఎంజాయ్ చేయాలి. ఏదో ఒకటి చూడాలి అనో, ఒకటి చూస్తే నాకు హ్యాపీనెస్ ఒస్తది అనో, ఒకటి తింటే హ్యాపీనెస్ ఒస్తది అనో, ఏ వెకేషన్‌కెళ్ళినా అంతే కదండీ! అక్కడున్న సైట్స్ చూడడమో ఆర్ ఒక బాడీకి ఒక కూల్ ప్లేస్‌కెళ్ళామనుకో, బాడీకి ఒక మంచి సెన్సేషన్ కావాలనో, దానికోసమే కదా ఎళ్ళేది ఎవరైనా. సో, అంటే ఇప్పుడు నా డిపెండెన్సీస్ వీటి మీద ఉన్నాయి. బయట నుంచి నాకొక ఫుడ్ తింటే హ్యాపీనెస్ ఒస్తది అని, ఒక మంచి సెన్సేషన్ ఉంటే హ్యాపీనెస్ ఒస్తది అని, నా కళ్ళకి ఇంపుగా ఉండేది చూస్తే నాకు హ్యాపీనెస్ ఒస్తది అని. సో, వీటి నుంచి నేను హ్యాపీనెస్ కోరుకుంటున్నాను. అందువల్ల అది జరగకపోతే నాకు బాధ కలుగుతుంది.
సో ఇంతే అనాలిసిస్. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఇది చూడకపోతే హ్యాపీనెస్, చూడకపోయినా హ్యాపీగా ఉండగలను. నాకు బాడీ అన్ఫేవరబుల్ అంటే అలాంటి సెన్సేషన్ లేకపోయినా హ్యాపీగా ఉండగలను అనే చాయిస్ మనం చేసుకోగలం కదండి. ఒకసారి అనాలిసిస్ మనం చేస్తే ఈ చాయిస్ మనం చేసుకోగలం కదా. ఇది లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు. మై హ్యాపీనెస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ దిస్ అనేది మనం ఇప్పుడు ఏంటంటే డిజైర్ని డీప్గా చూడకుండా ఆ ఇష్యూ అయినప్పుడు ఏం చేస్తామంటే నా మాట వీళ్ళు వినట్లేదు అంతే. అక్కడి వరకే అంటాను. నా మాట వీళ్ళు వినట్లేదు. నేనంటే వాల్యూ లేదు. సో నువ్వు కన్విన్స్ చేయగలిగినంత వరకు చెయ్యండి. ఎవరొద్దన్నారు? ఒకవేళ లేనప్పుడు బాధపడకుండా ఇది అంటున్నా. ఈ అనాలిసిస్ చేస్తే అసలు చాలా తృప్తిగా ఉంటది. అంటే ఇంకా నాకిప్పుడు ఆ డిపెండెన్సీ పోయింది నాకు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నాకు నాకు ఓకేనే. ఎక్కడికెళ్ళకపోయినా ఓకేనే. ఇంట్లో ఉన్నా ఓకేనే. బయటికెళ్ళినా ఓకేనే. సో అలాంటి స్టేట్ వస్తే ఒక ఫ్రీడమ్ కదండీ. ఫ్రీడమ్ అంటే ఇష్టం వచ్చింది చేయడం కాదు. దేని మీద డిపెండెన్స్ లేకపోవడమే ఫ్రీడమ్ అండి. నాకు నచ్చింది నచ్చింది నేను చేయగలగడం అనేది ఫ్రీడమ్ అనుకుంటాం మనం. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. నా నా హ్యాపీనెస్ దేని మీద డిపెండ్ అవ్వకపోవడం అనేది ఫ్రీడమ్. సో అలాంటి స్టేజ్ ఉంటే ఇంక అంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి. సో అప్పుడు మనకి ఇలాంటివి చాలా ఉంటాయి. మల్టిపుల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. మన డే టు డే లైఫ్‌లో బోలెడన్ని ఉంటాయి. సో ఇలాంటియన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ ఉంటే డీప్‌గా దాని ఎనకాల మన డిజైర్‌ని పట్టుకోగలిగితే, ఇది నా సెన్సేషన్ మీద నా కోరికతో వచ్చిందా? నాకొక ఫేవరబుల్ సెన్సేషన్ కావాలని వచ్చిందా? లేకపోతే నా మాన్యత వల్ల వచ్చిందా? లైక్ ఇది నేను చాలా సార్లు చెప్తాను. ఇప్పుడు మాన్యత అంటే ఎలా ఉంటది అంటే సపోజ్ నేను పెళ్ళయ్యాక జాబ్ చేయలేదండి. చేయకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నా పిల్లల్ని చూసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్ నాకు. నాకు పిల్లల్ని చూసుకోవడం ఇంపార్టెంటు. అలాగే నాకు కెరియర్ కూడా ఇష్టము. 2 ఇంపార్టెంటు. ఇప్పుడు 2 కాన్‌ఫ్లిక్టింగ్ ఉన్నాయి. సో, అందులో నేను బాగా వెరిఫై చేసుకున్నప్పుడు ఏది కాంప్రమైజ్ అవ్వగలను అంటే కెరియర్‌నే కాంప్రమైజ్ అవ్వగలను. బికాజ్ పిల్లలు నా మీదే డిపెండెంటు. వాళ్ళు నేను చాయిస్ చేసుకుంటే పుట్టినవాళ్ళు. సో, వాళ్ళకే నేను ఎక్కువ అకౌంటబిలిటీ ఆన్సర్. నేను వాళ్ళకే అకౌంటబుల్. సో, వాళ్ళని నేను చూసుకోవడం అనేది నా బాధ్యత. ఆబ్వియస్‌లీ అది చేయకపోతే నాకేదో పీకుతూ ఉంటది లోపల. అంటే నేను రాంగ్ చేస్తున్నాను అనేది పీకుతూ ఉంటది. సో, ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. కెరియర్‌నే త్యాగం చేసి చేశాను. బట్ డౌన్ ద లైన్ ఎంత చేసినా అది లోపల మళ్ళీ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళని చూస్తే చూస్తే మనకి అనిపిస్తూ ఉంటది. అరే! నేను చేయలేకపోతున్నాను. ఈ పాటికి నేను కూడా ఇలా ఉండేదాన్ని. అలా వస్తూ ఉంటది. దెన్ అది చాలా రోజులు హాంట్ చేసింది నన్ను. తర్వాత ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాసెస్‌లోనే నేను అనుకున్నా. ఏంటి ఇప్పుడు నా డిజైర్ ఏంటి? నాకెందుకు బాధ కలుగుతుంది జాబ్ చేయట్లేదు అనేది పైకి ఒక పాయింట్. బట్ జాబ్ నుంచి నేనేం కోరుకుంటున్నాను? ఒక జాబ్ నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? అంటే దాన్ని డీప్‌గా అనలైజ్ చేసినప్పుడు ఏం పొందాలని? వాట్ ఈస్ మై డిజైర్? దాని బ్యాక్ డిజైర్ ఏంటి అంటే నాకొక రికగ్నిషన్ కావాలి. అంటే ఒక ఐడెంటిటీ. ఇలా జాబ్ చేస్తున్నాను అనే ఐడెంటిటీ కావాలి. ఆర్ నాకు ఫైనాన్షియల్‌గా మనీ అవసరానికి జాబ్ చేసేది. అండ్ నేను ఒక నాలెడ్జ్ నాకుంది. నేను ఒక నాలెడ్జ్‌ని పొందాను. దాన్ని యూజ్ చేసుకోవడం. అదొకటి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మనకొక లైక్ మైండెడ్ పీపుల్‌తో గ్యాదరింగ్. ఇప్పుడు మనం బయటికెళ్తున్నాము అంటే ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో మనం కలవడం. సో, ఈ 4 కనిపించినియి నాకు. సో, ఒక్కొక్క దాన్ని చూసుకున్నాను. ఫైనాన్షియల్‌గా చూస్తే మా ఫ్యామిలీకి అవసరం లేదు. అంటే నీడ్స్‌ని అడ్జస్ట్ అవ్వగలము. ఇంకా ఎవరికైనా ఇంకొన్ని అసెట్స్ కొనుక్కోవడమో, ఇంకేదో చేయడమో, ఇంకా పెద్ద కారు కొనుక్కోవడమో, పెద్ద ఇల్లు కొనుక్కోవడమో అవుతది. బట్ ఆ మాత్రం కంటెంట్‌మెంట్ అయితే మాకుంది. మా ఇద్దరికీ ఉన్నది. సో, ఫైనాన్షియల్‌గా అనేది అసలది ఒక రీజనే కాదు. అది ఆకట్టుకోలేదు. తర్వాత ఈ రికగ్నిషన్ అండి. నన్నొకళ్ళు గుర్తించాలి, ఒక ఐడెంటిటీ కావాలి అనేది మాత్రం అది స్ట్రాంగ్‌గా ఉన్నది. అంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్‌లో చిన్నప్పుడేమో మంచి ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, బాగా ఫేమస్ అవ్వాలి అనేది అలా ఉండేది. ఒక పేరు రావాలి అనేది ఉండేది. అది అయిపోయింది, పాసిబిలిటీ లేదు అన్నప్పుడు కెరియర్‌లో మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి అనేది అలా షిఫ్ట్ అయింది. సో, ఇది ఇంకా ఏంటంటే సరే అది కూడా కానప్పుడు హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు, ఈ హౌస్ వైఫ్‌గానే మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. సో, అందరూ చేసేయి కాకుండా కొంచెం బేకింగ్ లాంటి, కొంచెం కేక్స్ లాంటి అలాంటివి చేసి గుర్తింపు ఏదో ఒకటి అంటే స్పెషల్‌గా ఉండాలి. మనం నార్మల్ కాకుండా స్పెషల్‌గా ఉండాలి. ఇంకో గుర్తింపు తెచ్చుకోవాలి అనేది పిచ్చి ఉన్నది అనేది అర్థమైంది. సో,
అది అది ఎంత అంటే మనకి ఇప్పుడు ఆ గుర్తింపు మనల్ని ఒకళ్ళు గుర్తించట్లేదు, ఒక రికగ్నిషన్ లేదు అనేది అది ఎంత లెవెల్‌లో ఉంటదంటే, మనం వేరే మన ఫ్యామిలీ కోసమే మన పిల్లల్ని చూసుకుంటున్నాము. మనల్ని వీళ్ళు గుర్తిస్తున్నారు అనేది కూడా సరిపోనంతగా అది ఉంటదనమాట. అది డామినేట్ చేస్తుంది అంటే, అసలు ఎందుకు గుర్తించాలి నన్నెవరైనా? ఆహ్, చూసుకున్నప్పుడు దీని నుంచే గుర్తిస్తే హ్యాపీనెస్ ఒస్తది అనుకుంటున్నాను. బట్ ఆ గుర్తించట్లేదు అనే థాట్ వల్లే నేను అన్‌హ్యాపీ అవుతున్నాను. కాబట్టి కెన్ ఐ నాట్ లెట్ ఇట్ గో? ఆ రికగ్నిషన్ అనే దాన్ని నేను లెట్ గో చేయలేనా అని ఆలోచిస్తే ఒక్కసారి మనం దాని మీద ఫోకస్ ఎళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. అంటే దెన్ ఐ జస్ట్ అనుకున్నా దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ. ఎవరి గుర్తింపు కానీ, ఎవరి నాకు ఇలాంటి ఐడెంటిటీ కావాలి అనుకునేది కానీ అది అవసరం లేదు. దానివల్ల అది నా దుఃఖానికి దారితీస్తుంది అనేది నాకు అర్థమైంది. దెన్ ఐ వాస్ ఏబుల్ టు లెట్ ఇట్ గో. సో యూజువల్‌గా దీన్ని ఒక ఫెమినిజం యాంగిల్‌లోనో, నీ ఐడెంటిటీ నీకు కావాలి, నీ రికగ్నిషన్ నీకు కావాలి అనేది అది మనకి బయట యాడ్స్‌లోను ఫేమస్ పర్సనాలిటీస్ మనకి బూస్ట్ చేస్తూ ఉంటారనమాట. అది చేయడం వల్ల మనకొక మాన్యత ఏర్పడుతుంది. మనకొక గుర్తింపు కావాలి. అది మెన్ అయినా, విమెన్ అయినా ఎవరికైనా ఈక్వల్‌గా ఆహ్, నీకొక గుర్తింపు కావాలి అనేది బూస్ట్ చేస్తున్నారు. మనలో పాయింట్ చేస్తూ ఉన్నారు. దాంతో మనలో అది ఒక పర్పస్ కోసం పనిచేయడము, ఒక తృప్తి కోసం పనిచేయడము, ఇది కరెక్ట్ పని కాబట్టి చేయడము అని కాకుండా, అక్కడ నేను ఒక నిలదొక్కుకోవాలి, నాకొక పేరు రావాలి అనేది దాన్ని గట్టిగా పట్టుకున్నాము. సో, దాన్ని వదిలేసుకుంటే మనం బాగుపడతామే కానీ దాంతో ఏం ప్రాబ్లమ్ లేదు. ద ఆహ్, దాని తర్వాత నాలెడ్జ్. నాలెడ్జ్ ఏదైతే నేను పొందానో దాన్ని యూజ్ చేసుకోవాలా? ఈ నాలెడ్జ్‌ని నేను యూజ్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ నాలెడ్జ్. అంటే నాకెప్పుడూ అదంతేమి ఒక మనీ మ్యాటర్స్‌ని డీల్ చేయడం, మనీని ఆహ్, ఆహ్, చేయడం అకౌంట్స్ ఇవన్నీ నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్ లాగా అనిపియలేదు. సో, ఒకవేళ దాన్ని యూజ్ చేసుకోవాలన్నా వేరే వేస్ ఉంటాయి. మనం ఈ రికగ్నిషన్‌ది పక్కన పెడితే వేరే వేస్ ఉంటాయి. సో, ఇలా మనం వీటిని అనలైజ్ చేసుకుంటూ ఎళ్తే, మన డిజైర్ వెనకాల ఇంకా ఏం కోరుకుంటున్నాం డీప్‌గా అనేది అనలైజ్ చేసుకోవాలండి. మన సెల్ఫ్‌లో ఇన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. దాన్ని అంత డీప్‌గా మనం చూసుకుంటూ ఉండాలి. ఒక కోరిక వెనకాల ఇన్ని ఉంటాయి. సో, దాన్ని చూసుకున్నప్పుడు మనం దాన్ని వర్కౌట్ చేసుకోగలమా? దీన్ని ఎదుటి వాళ్ళకి కన్వే చేయగలమా? లేకపోతే నేను దాన్ని లెట్ గో చేయాలా? ఈ సిట్యుయేషన్‌కి ఏది అవసరమైతే అది చేస్తాం. సో, అలా చేసినప్పుడు ఇంకా అది చాలా తృప్తి ఉంటదన్నమాట. అంటే ఇట్స్ నాట్ మనం అంటే ఏంటంటే డిసెంటాంగిల్డ్ అనమాట. మనం ఆ చిక్కుల్లో పడకుండా చిక్కులన్నీ ఇప్పేస్తున్నాము. అప్పుడు రైట్ అండర్‌స్టాండింగ్ అనేది మనకి రైట్ ఆప్షన్స్ కూడా ముందుకొస్తాయండి. రైట్ ఆప్షన్స్ మనం ఏం చేయాలి? మనకి లైఫ్‌లో ఏం కావాలి? అనేది కూడా మనం అక్కర్లేనివి వదిలించుకుంటూ ఉంటే మన ముందుకవి ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయన్నమాట. సో బేసిక్‌గా ఈ ఈ మొత్తం ఎక్సర్‌సైజ్ అంతా ఇదేనండి. ఇది చాలా ఈజీగా అనిపిస్తది. ఒక్కోసారి మనకసలు ఏమీ అర్థం కాదు. అంటే ఎలా ఉంటదంటే ఇది కరెక్టే కదా! అన్నట్టే అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మనం కరెక్టే ఉండొచ్చు. కానీ అది మన రిలేషన్‌లో ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అప్పుడు కూడా మనం బికాజ్ మనకి రిలేషన్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటికంటే రిలేషన్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మన ప్రిన్సిపల్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడము ఒక రూల్ ఎస్టాబ్లిష్ చేయడం అది కాదు. మన రిలేషన్ నిలబెట్టుకోవడం అనేది దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి రిలేషన్‌షిప్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తామనమాట. సో, ఈ డయాగ్నోసిస్ అంతా అంటే ఎలా అంటే ఒక బాడీని స్కాన్ చేస్తే ఎలా మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో కనిపిస్తదో, అలా మన సెల్ఫ్‌ని మనం కంటిన్యూయస్‌గా స్కాన్ చేస్తూ ఉండాలి. స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఏ ప్రాబ్లమ్ ఉంది? ఇది నా ఆలోచన, ఈ రాంగ్ ఆలోచన వల్ల నాకు అన్‌హ్యాపీనెస్ వస్తుంది. సో, ఈ విధంగా హ్యాపీనెస్ అనేది 100% సెల్ఫ్ మేడ్ అనమాట. ఇప్పుడు ఇలా చూసుకుంటూ పోతే ఏదుందండి ఎదుటి వాళ్ళ చేతుల్లో ఏమున్నది? మనల్ని ఎవరు బాధ పెట్టగలరు? ఏదైనా మనకి బాధపడుతున్నాము అంటే, అది మనకు అర్థం కాలేదు కాబట్టి బాధపడుతున్నాం అంతే. అంతేకాని యాక్చువల్‌గా బాధ లేదు. లైక్ ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒకళ్ళు మనం తిట్టగానే మనకి బాధేస్తుంది అంటే, దాని ఎనకాల డిజైర్ ఏంటి అంటే, నాకక్కడ ఒక ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఈ ఇద్దరు మనుషులు, ఈ ముగ్గురు మనుషులే నా లోకం అని నేను బ్రతుకుతున్నాను. అందుకని నేను బాధపడుతున్నాను. హ్మ్. దట్ ఈస్ అది డిఫరెంట్ కదా! బికాజ్ వేరేస్ ఎక్సిస్టెన్స్ ఈస్ మొత్తం అంతా కనెక్టెడ్ ఉంది. అందరూ కలిసున్నారు. దాంట్లో మనం ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఎవాల్వ్ చేసుకున్నాము. ఒక ఫ్యామిలీగా నలుగురం కలిసి బ్రతుకుతున్నాము. అది కన్వీనియన్స్ కోసమండి. బికాజ్ రిసోర్సెస్ అందరికీ స్ప్రెడ్ చేయలేము. అంతా మన ఎనర్జీ కూడా లిమిటెడ్ కాబట్టి, అలా ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఎవాల్వ్ అయింది. బట్ ట్రూత్ ఈజ్ మన ఫీలింగ్ లెవెల్‌లో మన ఎఫెక్షన్ కానీ, మన లవ్ కానీ, మన కేర్ కానీ, కేర్ అనేది కూడా అగైన్ ఈ నలుగురికి పోనీ ఇంకో నలుగురికి చేయగలమేమో. సో, గైడెన్స్, గైడెన్స్ కానీ ఇవన్నీ మనం ఇంకా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో కానీ, ఇంకా ఇంకా ఎంతో మందికి కానీ మనం స్ప్రెడ్ చేయగలం కదా! ఇవ్వగలం కదా!
సో, నాకు కాకుండా ఈ ఒక్క మనిషే, ఇద్దరు మనుషులే, ఈళ్ళ నుంచే నేను హ్యాపీనెస్ పొందాలనుకుంటున్నాను అనేది మన ఒక రాంగ్ డిజైర్. అంటే మన ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అంటే ఈ డిజైర్ అందరికీ ఉంటది. బట్ దట్ ఈస్ అగెయిన్స్ట్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్షియల్ రూల్స్ ఏవున్నాయో దానికి అగెయిన్స్ట్‌గా ఉన్నది. కాబట్టి బాధ అనేది ఇనెవిటబుల్. ఒక మనిషి మనల్ని హర్ట్ చేయగానే మనకది బాధ ఇనెవిటబుల్. సో, మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం రైట్ అండర్‌స్టాండింగ్‌తో బిహేవ్ చేస్తున్నామా లేదా అనేది ఒక్కటే మనం ఎప్పుడూ అసర్టైన్ చేసుకుంటూ ఎళ్ళాలి. అలా కాకుండా ఈ డిపెండెన్సీస్ అన్నీ పెట్టుకున్నప్పుడు ఎంత పెట్టుకుంటే, ఎంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు బిహేవ్ చేయాలి. నాకు రెస్పెక్ట్ రావాలి. ఇలాంటి డిపెండెన్సీస్ అన్నీ కూడా మన సెల్ఫ్‌లోంచి మనం తీసేసుకోగలమండి. తీసుకున్నప్పుడు మనం ఒక పర్పస్ కోసం, ఈ లైఫ్ అనేది ఒక పర్పస్ కోసం ఉన్నది. ఆ పర్పస్ కోసం మనం చేయగలం. ఆ పర్పస్‌ని మనం అచీవ్ చేయగలం. అది ఇంకా మోర్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇదేదో అంటే గెయిన్ ఇలా చెప్పగానే ఇప్పుడు మనం ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తది అంటే ఆహ్, ఒకళ్ళ మీద బాగా ప్రేమ పెట్టుకొని ఆర్ ఒక నలుగురి మీద బాగా ప్రేమ పెట్టుకొని వీళ్ళ కోసమే నా జీవితం అంకితమై అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి పాయింట్ చెప్పినప్పుడు ఇదొక వేదాంతంలాగా ఒక ఎప్పుడో 60లోకొచ్చాక చేసేది స్పిరిచువాలిటీ అన్నట్టుగా అలా అనిపిస్తదండి. బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఇదేదో వదిలేయమని మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేయమని కూడా కాదు ఇది. యూ షుడ్ అండర్‌స్టాండ్ ఇట్ వెరీ క్లియర్‌లీ అండి. ఇలా అనగానే ఇంకా ఇలా ఏం సంబంధం లేదు నాకు అన్నట్టు కాదు. 100% కమిట్మెంట్‌తో ఉంటాము. 100% మన టైమ్ అండ్ ఎనర్జీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఫ్యామిలీలో ఇస్తాం. అంతా చేస్తాం. బట్ యూ షుడ్ అండర్‌స్టాండ్ దట్ ఇదే లోకం కాదు అండ్ ఇదే జీవితం కాదు. బికాస్ ద సెల్ఫ్ నేచర్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. ఇక్కడ మనం సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం కదా! ద సెల్ఫ్ నేచర్ ఏ ఒక్కళ్ళకో అటాచ్ అవ్వడము, ఏ నలుగురికో అటాచ్ అవ్వడం అనేది సెల్ఫ్ నేచర్ కాదు. సెల్ఫ్ ఈస్ ఎక్స్‌పాండెడ్ అండి. అంటే ఇట్ ఈస్ లైక్ చెప్తారు కదా! అద్వైతం అని. అలా ఒక ఆహ్, ఇట్ ఈస్ లైక్ అంటే ఇది మళ్ళీ అగైన్ కొంచెం పెద్ద కాన్సెప్ట్. బట్ ఇట్ ఈస్ ఆహ్, ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే సెల్ఫ్ అనేది ఇండివిడ్యుయల్‌గా లేదు. ఒక ఎగ్జిస్టెన్స్‌లో కలిసి స్పేస్‌లో కలిసి ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. అందులో కలిసి ఉన్నది. దాంతో మనం దాంట్లోంచి వేరుపడాలి అంటే అప్పుడే మనకి ఆ బాధ, దుఃఖము అదంతా అందుకే ఉంటదండి. ఆ కనెక్షన్ ఫీల్ అవునప్పుడు మొత్తం అందరితో కనెక్షన్ ఫీల్ అవునప్పుడు వి ఆర్ యూనివర్సల్లీ కనెక్టెడ్. అది ఫీల్ అవ్వకుండా మనం ఏ ఇద్దరి నుంచో నలుగురికో పరిమితం అయిపోయినప్పుడు మనకి ఆ బాధ అనేది బికాజ్ వి ఆర్ ఆపరేటింగ్ అగైన్స్ట్ ద ఆహ్, నేచర్. అలా చేస్తున్నప్పుడు మనకి బాధ ఉంటది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అగైన్ మనం రోజు చేసే పనే చేస్తాం మనం. ఈ నలుగురికే కావాలా అని 50 మందికి, 100 మందికి వండి పెట్టం. మనం సంపాదించిందంతా 100 మందికి పంచిపెడతాం అలా అని కాదు. బట్ ఇక్కడ చేసేదే చేస్తాము. ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే అవసరం ఉందో, అప్పుడు మనం దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతాము. దాన్ని రికగ్నైజ్ చేయగలిగి అక్కడ మన రోల్ ఏంటనేది ఐడెంటిఫై అవ్వగలుగుతాం అనమాట. దీంతో ఎక్స్‌పాండ్ అవుతదండి. మన లైఫ్ ఎక్స్‌పాండ్ అవుతది. ఎక్స్‌పాండ్ అయ్యి ఇవన్నీ చాలా చిన్నయిగా కనిపిస్తాయి. ఇప్పుడు లార్జర్ పిక్చర్ మనం చూసినప్పుడు, అప్పుడు మనకి ఒక మాట అన్నా, ఏదన్నా ఇంక అదే జీవితంగా పట్టుకోము. దాన్నే ఇంక నాకు వాల్యూ లేదు ఫ్యామిలీలో అనేదాన్నో, లేకపోతే నన్ను బయట ఎవరో గుర్తించట్లేదు. నేను ఇంత పని చేసినా గుర్తించట్లేదు అనేది లైక్ ఇప్పుడు బయట జాబ్‌కెళ్తాము. మనకి ప్రమోషన్ రాదు. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాము. ప్రమోషన్ రాదు. సో, బాధ కలుగుతది. సో, ఇలాంటియన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్‌కి నేనేం కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను. నా వల్ల నేను 100% నేను చేశానా లేదా అనేది మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. అది ప్రమోషన్ అనేది ఆటోమేటిక్‌గా అంటే ఇంకా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండము. ఆటోమేటిక్‌గా వస్తాయి. మన పని మనం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ వస్తాయన్నమాట. సో, ఎక్కడ ఏ స్టెప్‌లో అయినా ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇది నా సెల్ఫ్‌లో ఏముంది అనేది అగైన్ కమింగ్ బ్యాక్ నా సెల్ఫ్‌లో దేని వల్ల ఇది వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో మనం ఒక వర్క్ చేయాల్సొచ్చిందండి. బయట వర్క్ చేయాల్సొచ్చింది. కొంచెం ఎక్కువ టైం వర్క్ చేయాల్సొచ్చింది. దానికొక ఫిజికల్‌గా చాలా ఎనర్జీ అవసరము. మన టైం ఆర్ మెంటల్‌గాను, ఫిజికల్‌గాను చాలా ఎనర్జీ అవసరము. సో, అలా చేయాల్సొచ్చినప్పుడు నేను నా స్టామినా ఏమైనా పెంచుకోగలనా? సో, కెన్ ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్? నా సెన్సేషన్స్ నేను అధిగమించి నేనేమైనా చేయగలనా? అని మనం ప్రతిసారి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడానికో ఆర్ బయట కండిషన్స్‌ని మనం బ్లేమ్ చేయడానికో చేసే బదులు నా సెల్ఫ్‌లో నేను ఎలాంటి మార్పు చేసుకోవడం వల్ల ఈ సిట్యుయేషన్ నేను ఫేస్ చేయగలను అని ఆలోచించొచ్చు. సో, అలాంటప్పుడు నా నా ఫిజికల్‌గా నేనేమైనా స్టామినా పెంచుకోగలనా? నా డైట్‌లో నేను మార్పులు చేసుకోవచ్చు. దీన్ని మన సెన్సేషన్స్‌ని ఓవర్‌కమ్ అవ్వడమే కదండీ! నా డైట్‌లో నేను మార్పు చేయగలను. నేను పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయగలను. ఇలా చేస్తే హెల్త్ అనేది ఎన్‌ష్యూర్ అవుతది. ఎనర్జీ అనేది పెరిగి మనం చేయాల్సిన పని ఈజీగా చేయగలుగుతాము. సో, అలాంటి ఆన్సర్స్ అసలు మనం వెతుకుతున్నామా?
అలాంటి ఆన్సర్స్ నా పాసిబిలిటీ ఉందా లేదా? ఎప్పుడు బ్లేమ్ చేయడం, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం ఆర్ నేను ఇంకొంచెం మంచిగా పని చేయగలనా? ఇంకొంచెం స్ట్రాటజీగా దానికి కావాల్సిన స్కిల్స్ నేను నేర్చుకోగలనా? ఒక టైం నాకు ఒక వీకెండ్‌లో 2, 3 అవర్స్ ఉన్నది. ఏ ఓటీటీనో చూడడం కాకుండా నేను దానికి కావాల్సిన స్కిల్ నేను పెంచుకోగలనా? సో, అలాంటివి చేయడం వల్ల మనం ఇంప్రూవ్ అవుతున్నాం కానీ మనమేమీ కోల్పోవట్లేదు. మనం శారీరకంగా కానీ, మానసికంగా కానీ, స్కిల్స్ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ మనం ఇంప్రూవ్ అవుతున్నాం కానీ, మనమేమి కోల్పోవట్లేదు. మనమేమి తక్కువేమీ కాదు. సో, దీంతో మనకి యాక్చువల్‌గా అంటే అది మేనిఫెస్టేషన్ కూడా అలా అవుతదండి. మనం మనం మన మీద వర్క్ చేసుకుంటున్నప్పుడు, మన సెల్ఫ్ మీద మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు, బయట మేనిఫెస్టేషన్ కూడా మనకు అన్నీ ఫేవరబుల్‌గానే జరుగుతాయి. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇలాంటి ఇష్యూస్ అన్నీ నాకు కూడా ఫ్యామిలీలో వచ్చినియి. దెన్ ఐ వర్క్ లైక్ దిస్. నా మీద నేను నా సెల్ఫ్‌ని నేను అనలైజ్ చేసుకొని, నాలో ఏం డిజైర్స్ ఉన్నాయి, నా జాబ్ గురించి చెప్పాను కదా! ఇలానే ఇంకా అన్ని మల్టిపుల్ సిట్యుయేషన్స్‌లో కూడా నేనేమి ఇంప్రూవ్ చేసుకోగలను, నేనెలా చేయగలను అనే దాని మీద వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా అసలు నాకు ఆ ప్రాబ్లమే లేకుండా పోయింది. బయట నుంచి ఇప్పుడు నాకు ఇదివరకు ఏ ప్రాబ్లమ్ అయితే బయట నుంచి ఉందో అది లేకుండానే పోయింది. సో, దట్ ఈస్ సెల్ఫ్ పవర్. మనం మన మీద వర్క్ చేసుకున్నప్పుడు నేచర్ విల్ హెల్ప్ యూ. నేచర్ హెల్ప్స్ యూ టు అటైన్ నీకు ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి అదొక ఇంపార్టెంట్ మ్యాటరే అవ్వదు. బట్ ఎవెన్చువల్లీ అవతల వాళ్ళు కూడా మారుతారు. సో, ఇది సెల్ఫ్ మీద ఆహ్, ఆహ్, సెల్ఫ్ అనాలిసిస్ అండి. సో, ఇలా మన సెల్ఫ్‌ని అనలైజ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ప్రాక్టీసెస్ ఏంటి? ఎలా చేస్తే మన సెల్ఫ్‌ని అనలైజ్ చేసుకోగలుగుతాము అనేది రేపు సెషన్‌లో చెప్తారు. ఆహ్, సో, ఐల్ టేక్ ఎ బ్రేక్ హియర్. మీకు ఆహ్, ఇంతవరకు చెప్పింది యాక్సెప్టబుల్‌గా ఉందా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి అడగండి. ఆఫ్టర్ దట్ అగైన్ ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి దీని మీద, ఈ ప్రాక్టీస్ మీద. ఏదైనా క్లారిఫై చేయాలన్నా, ఇది అర్థం కాలేదన్నా ఐ విల్ క్లారిఫై ఆర్ ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ అయినా ఏదైనా. ఆ! మేడం నేను చెప్పొచ్చా? కుసుమని. చెప్పండి. యాక్చువల్‌గా మీరు మీ కేస్‌లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా! వెకేషన్ ఇలా డిఫరెంట్. సో, అలా నేను నార్మల్‌గా ఇంట్లో పని చేస్తూ వర్క్ చేస్తాను నేను. సో, ఈ ప్రాసెస్‌లో ప్రతిరోజు నాకు నేను ఎక్సర్‌సైజ్ ఇలా అది అవ్వట్లేదు. నాకు నేను అనుకుని చేస్తానే. సో, ఈ ప్రాసెస్‌లో నేను కంపెనీకి ఎవరినైనా ఫ్రెండ్స్ ఆర్ మా హస్బెండ్ ఇలా అనుకున్నాననుకో, అలా అవ్వట్లే. సో, ఇలా కాదని చెప్పి నేను ఒక వారం రోజులేమోనండి, ఎలా కుదిరితే అలా ఎళ్తున్నాను. ఓకే. ఈ ప్రాసెస్‌లో ఒక రోజు అక్కడ కంపెనీతో అందరూ వస్తుంటే మనలో ఆ థాట్ వస్తుంది. కానీ బట్ స్టిల్ నాకు ఇలాగే నేను అట్‌లీస్ట్ చేయగలుగుతున్నాను కదా! ఇలా అనుకున్నాను. ఒక రోజు ఇంకా కొంచెం లేట్ అయింది. సో, స్ట్రెంత్ కూడా పెద్దగా లేరు. సో, లోన్లీగా ఉండింది. హార్డ్‌లీ ఒక మగవాళ్ళు ఇలా ఉన్నారు అక్కడక్కడ. సో, నాకు ఆ స్టేజ్‌లో నేను చేస్తున్నప్పుడు నాకు డిస్కంఫర్ట్ అనిపించింది. ఇన్‌సెక్యూర్‌గా అనిపించింది. సో, నెక్స్ట్ ఇంక తర్వాత నేనొచ్చేసి ఇంకా మా హస్బెండ్‌కన్నాను. నాకు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బట్ నాకు కంపెనీ ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఈరోజు ఇలా లేట్ కావడం వలన నేను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యాను. మీ బాధ్యత ఏంటి? నాకు సెక్యూరిటీగా ఉండాలి అవసరం ఉన్నప్పుడు. సో, నాకు ఏదేమైనా మీరు రావాలి అని నేను ఆయనకి చెప్పా. నాకు ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఉంటే నేను ఇదవ్వను. నాకు లేరు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి. నాకు మా డాడీ మిమ్మల్ని ఇచ్చారు. అలా చెప్పానండి. ఓకే. సో, ఇంక చెప్పిన తర్వాత ఇంక ఇంట్లో విషయాల మూలాన ఎళ్ళడం అవ్వలే. అంటే ఆయన పోస్ట్‌పోన్ చేశారు రేపు అలా అని. బట్ ఇలా అనుకోని ఇది ఏమంటారు మీరు ఈ విషయంగా? ఇంక తర్వాత నేను యాక్చువల్లీ చేయలేదు. అలా గ్యాప్ అయిపోయింది. సో, మీరు ఫ్రెండ్లీగా అడగడము, ఫస్ట్ మీరు ఒకళ్ళే ఎళ్ళడం దట్ ఈస్ అప్రిషియబుల్ అండి. అంటే అది కరెక్టే అలా చేయడం. మీరు సరే సిట్యుయేషన్ కుదిరినప్పుడు మనం మానేయం గదా! ఎళ్తాము. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అడగడం కూడా కరెక్టే. అడిగిన తర్వాత అది ఫ్రెండ్లీగా అడిగినప్పుడు మనం మంచిగా కన్వే చేయగలిగిన అంత సేపు ప్రాబ్లమ్ ఏం లేదండి.
బట్ అంటే నేను ఇంకా ఏదేమైనా నాకు ఈ మైండ్ లో ఇలా వచ్చేసింది కాబట్టి నాకు ఇప్పుడు మీరు రావాలి సో అని అన్నాను. సో ఆయనకి ఇష్టం ఉండు చేసుకో అలా అన్నమాట. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు కదండి. ఎప్పుడు మనలో మనమే అంటే కష్టంగా ఫీల్ అవ్వకూడదు కదా. అదే అండి. ఇప్పుడు మీకు మీ ఇద్దరు సపోర్ట్ ఉండి అలా ఉన్నప్పుడు ఓకే. బట్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి లైక్ వర్క్ లేట్ అయి ఉంటది. పొద్దున్న లేవలేకపోయే కెపాసిటీ కొంతమందికి ఉంటది. మీకు లేవడం పొద్దున్న లేవడం ఈజీ ఉండొచ్చు. బట్ ఎదుటి వాళ్ళకి లేవడం కష్టమై ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, సరే బయటకెళ్ళకపోతే ఇప్పుడు సపోజ్ మన సెల్ఫ్ లెవెల్‌లోనే మనం ఆలోచించుకున్నాం అనుకోండి. బయట నుంచి ఇది పాసిబుల్ అవ్వట్లేదు. బయట మనకి సపోర్ట్ రావట్లేదు అనుకోండి. అదర్ దాన్ వాకింగ్ యూ డూ యోగా. ఇంకేదో ఎక్సర్సైజ్ చేస్తారు. ఇంట్లో ఉండి చేసేది చేస్తారు. సో, మనం ఆ! ఎదుటి వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టుకున్నప్పుడు అంటే ఈ సిట్యుయేషన్‌కి రావడానికి ఎదుటి వాళ్ళే కారణం అని అనుకున్నప్పుడు అన్ని పాసిబిలిటీస్ మూసుకుపోతాయి. అలా కాకుండా నేను నా చేతుల్లోకి తీసుకుంటాను ఈ సిట్యుయేషన్‌ని. నా కంట్రోల్‌లోకి తీసుకుంటాను. అంటే అక్కడ నిజంగా భయమేం లేనప్పుడు ఒకళ్ళే ఎళ్తాము. ఏ ఏ ఇన్‌సెక్యూరిటీ లేదు. అది మన అపోహే అనుకున్నప్పుడు ఫస్ట్ అక్కడ ఏమి ఇన్‌సెక్యూరిటీ లేదు. జస్ట్ బికాజ్ కొంతమందున్నారు. అది నాకు నా మాన్యతల వల్ల, నేను అనుకున్న బిలీఫ్స్ వల్ల అదొక డేంజర్ సిట్యుయేషన్ అని మనం అస్యూమ్ చేసుకుంటున్నాం అంతే ఫస్ట్ థింగ్. మేబీ ఏం అవ్వకపోవచ్చు. ఓకే. దాన్ని కూడా అధిగమించలేకపోతే బాడీకి కావాల్సింది ఎక్సర్సైజ్ అంతే. వాకింగ్ అనే కాదు కదా! ఎక్సర్సైజ్. యూ డూ సంథింగ్ ఎట్ హోమ్. మన ఇంట్లో ఉండి చేస్తాం మనం ఇంకోటి. ఏదైనా చేయొచ్చు కానీ. సో, అలా మన చేతుల్లోకి మన సిట్యుయేషన్ తీసుకున్నప్పుడు దానికొక సొల్యూషన్ ఉంటది. ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేసినప్పుడు అది అక్కడ క్లోజ్ అయిపోతది. ఇంకా తర్వాత నీ వల్లే మానేసా, నీ వల్లే మానేసా అనేది కూడా అవుతూ ఉంటది. మీరు సపోజ్ ఇంట్లో చేసి చూపించండి. మీరు ఇంట్లోనే యోగా చేయండి. ఆర్ మీరు అయినా కానీ బయటకెళ్ళండి. అదొక ఎగ్జాంపుల్ లాగా నిలబడతది. ఎదుటి వాళ్ళకి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడతది. ఆ! కానీ మనం ఈ ప్రాసెస్‌లో మనం ఒంటరి ప్రయాణం చేయాల్సొస్తది. అంటే లాంగ్ రన్‌లో అంటే ఇప్పుడు అంటారు చూడండి, ఎవరితో బంధాలు, అనుబంధాలు లేకుండా ఒక స్టేజ్ వచ్చేస్తది. అంటే నువ్వు న్యూట్రల్ అయిపోతావు. దేనికి ఎక్కువ సో, ఆ స్టేజ్‌కెళ్ళిపోతాము ఇలా కంటిన్యూ అయితే అని అనిపించింది మ్యామ్. సో, యాహ్! ఇది ఆహ్, దీని ఎండ్ గోల్ మరి ఇదేనా? లేకపోతే యాహ్! ఇది మళ్ళీ ఇంకా ఇలాంటి క్వెషన్స్ ఇంకా వస్తాయి కదండీ! ఆన్సర్ చేసి మీది ఆన్సర్ చేస్తాను. రాధిక ఓకే గారు మ్యామ్. యాహ్! యాహ్! థాంక్ యూ. రాధిక గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్తారండి? రాధిక గారు? మేడం నమస్తే మేడం. హలో! నమస్తే మేడం. వాయిస్ కొంచెం లో ఉందండి. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు జాబ్ చేయకపోవడం వల్ల హ్యాపీగా నేను ఉంటున్నాను. అంటే ఐయామ్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ 4 కండిషన్స్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు. హ్మ్. కానీ అది మన దాని వల్ల ఏమైతుందంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోతుంది. అంటే ఇంట్లో ఏమన్నా నాకు ఇష్టమైనవి తెచ్చుకోవాలి అంటే తేవట్లేదు. హ్మ్. నేను అలా బయటికెళ్ళి అలా రిలాక్స్‌డ్‌గా బయటికెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేకపోతున్నా. సెకండ్ పిల్లలకి ఏదైనా కావాల్సింది ఏం పెట్టాలి అనుకున్నది పెట్టలేకపోతున్నా. హ్మ్. ఇలాంటి తర్వాత ప్రతిసారి చదువుకున్నావు కదా! ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావు. నీకంటే తక్కువ చదివిన వాళ్ళు సంపాదిస్తున్నారు కదా! హ్మ్. సో, ఇవన్నీ నాకు వస్తున్నాయన్నమాట ఎక్స్‌టర్నల్‌గా. అంటే ఇంటర్నల్‌గా కొన్ని, ఎక్స్‌టర్నల్‌గా ఇలా వస్తున్నాయి. ఇంట్లో మనకి సపోర్ట్ లేదు. హ్మ్. నేను ఇలా సంతృప్తిగా ఉన్నాను. సంతృప్తిగా ఉన్నా కూడా కొన్ని కావాల్సి ఉంటాయిగా మరి. అవును. ఏదో పిల్లలకి ఏదో నాకు నచ్చింది పెట్టాలనిపిస్తది. ఏదో విన్నా. ఇది మంచిది అంటే అది కొనుక్కొచ్చి పెడితే బాగుండనిపిస్తది. ఈయనకి చెప్తే తీసుకురారు. నేను తెచ్చినయి పెట్టు, ఇంట్లో ఉన్నయి పెట్టు అంటారు. అంటే ఇక్కడ ఒక రకమైన ఘర్షణ. సెల్ఫ్‌లో ఐ యామ్ సాటిస్ఫైడ్. సెల్ఫ్‌లో నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. కానీ హ్మ్. ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినప్పుడు అది నా సెల్ఫ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మేడం. సో, దీన్ని నేనెలా ఏం చేయాలి? అంటే ఇప్పుడేం ఆలోచిస్తున్నా అంటే, ఓకే. తనని సాటిస్ఫై చేద్దాం. ముందు తన సెల్ఫ్‌ని సాటిస్ఫై చేస్తే, ఇటు తన సెల్ఫ్ సాటిస్ఫై అయితది. ఇటు నాకు నేను ఈ బయట కోరుకుంటున్న ఇవి కూడా సాటిస్ఫై అవుతాయి అని నేను ఆలోచిస్తున్నా. ఇది కరెక్టేనా మేడం? యాహ్!
సో దీనికంటే సొల్యూషన్ అనేది మీ కన్వీనియన్స్ని బట్టి చేసుకోవాలండి. బట్ అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది, డిస్కషన్స్ అవుతాయా లేదా, అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయండి. మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అన్ని కాంప్రమైజ్ అవ్వాలి, అన్ని ఇది అవ్వాలి అనట్లేదు. నేను ఆల్రెడీ చెప్పానండి. అన్ని డిస్కషన్స్ ఓపెన్ చేస్తాము ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి, మన నీడ్ ఏది ఉందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ డూ. మనం అందరం అది చేస్తాం ఫస్ట్. మన నీడ్ని ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలడం. అందులో మనం ఎలాంటి కోపం కానీ ఎలాంటి ఎప్పుడు నీడ్ కమ్యూనికేట్ అవ్వదంటే అండి, మనం వాళ్ళ మీద ఒక బ్లేమ్ స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు ఇలా చేయట్లేదు అనే దాంతో స్టార్ట్ చేస్తాం మనం. అప్పుడు ఇంకా మిగిలిందంతా పక్కకి వెళ్ళిపోతుంది, నీడ్ అవ్వదు. మనం చేసే కంప్లైంట్ ఒక్కటే వెళ్తుంది వాళ్ళ మీదకి. సో అది చేస్తున్నాము, అదొక మార్గం అండి. అలా అలా లేకుండా మనం ఎలాంటి కోపం అలా లేకుండా పిల్లలకి ఇలా మినిమం పెట్టాలి కదా, ఇది చేయాలి కదా, అలా అని మనం డిస్కషన్ చేయొచ్చు. సో అది ఒక పాసిబిలిటీ అండి. అండ్ జాబ్ చేయొద్దు అనేది కూడా నేను అనట్లేదు. నేను నా సిచ్యువేషన్ నేను చెప్పాను అంతే. పిల్లలు పెద్ద అయిన తర్వాత చాలా టైం ఉంటుంది, అప్పుడు కావాలంటే చేయొచ్చు. అండ్ అందులో చేసినప్పుడు అగైన్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల కాకుండా ఫ్యామిలీకి నీడ్ ఉంది, ఏ ఫ్యాక్టర్ వల్ల చేస్తున్నాం మనం, సెల్ఫ్లో మనం కాంప్రమైజ్ అవ్వలేని కొన్ని నీడ్స్ వల్ల మనం జాబ్ చేయాలని కోరుకుంటున్నామా, లేకపోతే అక్కడ నిజంగా అవసరం వల్ల, నిజంగా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా చేయాలి. ఫ్యామిలీకి అవసరం, పిల్లలకి అవసరం అలా ఉన్నప్పుడు ఇద్దరు చేస్తేనే అవుతుంది అన్నప్పుడు మేడం సెల్ఫ్ కి ఏమీ అవసరం లేదు జాబ్. సెల్ఫ్ కి సంతృప్తి అవసరం. సెల్ఫ్ కి ఎట్టి పరిస్థితిలో జాబ్ అవసరం లేదు, మనీ అవసరం లేదు. నేను కాబట్టి సెల్ఫ్ అనట్లేదండి, ఫ్యామిలీకి అవసరము. ఫ్యామిలీ నీడ్స్ అంటే నేను చేస్తే ఫుల్ఫిల్ అవుతాయి అనుకున్నప్పుడు అప్పుడు అది కూడా లేదు చేయొచ్చు. మేడం. లైక్ అంటే మీరు ఏది కాంప్రమైజ్ ఎక్కువ అవుతున్నారు, మీరు జాబ్ చేయడం వల్ల మీ పిల్లలకి ఏమైనా కొన్ని వస్తువులు కొని పెడితే వాళ్ళు ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందా, లేకపోతే మీ టైం వాళ్ళకి ఇవ్వడం వల్ల హ్యాపీనెస్ ఉంటుందా? కంపారిజన్ ఈజ్, ఇప్పుడు ఒక డిజైర్ ఉంది, దీంట్లో కంపారిజన్ రెండింటి మధ్య కంపారిజన్ అండి. ద థింగ్ ఈజ్, మనం అనుకుంటాము మన టైం ఎక్కువ తక్కువ ఇంపార్టెంట్, వాళ్ళకి ఇచ్చే కొన్ని వస్తువులు ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటాము. సో ఆ వస్తువుల్ని లైక్ మనం కమ్యూనికేట్ చేసి సాధించవచ్చు. ఆర్ అవ్వకపోయినా దాంతో మనం వాళ్ళ పిల్లలకు బదులుగా ఇస్తున్నది మన టైం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మన టైం అనేది పిల్లలకి మోర్ ఇంపార్టెంట్. టైం ఒక ఫ్యాక్టర్ మేడం. టైం ఇప్పుడు వీకెండ్ వచ్చింది, పిల్లలతో కలిసి అలా సరదాగా వాళ్ళకి విజ్ఞాన వినోదకరమైనవి చూపించాలనే ఫీలింగ్ ఉంటుంది. అది వెళ్ళలేకపోతుంది. ఇంట్లో చెప్తే ఏమంటారంటే బయట అంత డస్ట్ ఉంది, పొల్యూషన్ ఉంది, సిచ్యువేషన్ బాగాలేదు, జనాలు బాగాలేదు. అయితే నాదో పాజిటివ్ యాటిట్యూడ్, తనదేంటి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా వినరు. కానీ నాకు తెలుసు ఇది గుడ్, ఇది చేయాలి పిల్లలకి. ఎందుకంటే కొంచెం బయట తిప్పాలి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉంటే ఏమైతుందంటే వాళ్ళకి ఒక ఇల్లే ప్రపంచం లాగా అయిపోతుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళాలి అనేది నాకు ఉంటుంది మేడం. కానీ యాక్సెప్ట్ చెయ్యరు. దట్ అప్పుడు ఈస్ నాకు నాట్ రాంగ్ అండి. అంటే అదేమి రాంగ్ అని అనట్లేదు. అగైన్ దానికి మీరు జాబ్ చేస్తే మీకు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఇది అవుతుంది అనుకుంటున్నారు కదా, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ ఇష్యూ అండి. అంటే ఆ ఫండమెంటల్ పాయింట్ మీద ఇద్దరికి యాక్సెప్టెన్స్ లేదు. డబ్బులు లేకపోవడం వల్ల కాదు, ఆయన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కాదు, అది యాక్సెప్టెన్స్ ఇద్దరికి కుదరకపోవడం అనేది ప్రాబ్లం. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను సంపాదిస్తే నా డబ్బులతో నేను తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నారు, కానీ బట్ రిలేషన్ అలా వర్కౌట్ అవ్వదండి. అంటే మీరు అలా వదిలేసి వెళ్ళినప్పుడు కూడా మీకు నా డబ్బులు కాబట్టి నేను తీసుకుని వెళ్తున్నాను అన్నప్పుడు కూడా అది మంచిగా ఏం అనిపించదు. జస్ట్ మనకి కాదు. డబ్బులు ఉంటాయి అంతే, కానీ కన్సెన్సస్ ఉండదు, డబ్బులు ఉంటాయి. అంటే అప్పుడు ఒప్పుకుంటారు కదా. అప్పుడు అట్లీస్ట్ తను కోరింది మనం చేసినప్పుడు తన నుంచి అది యాక్సెప్టెన్స్ దొరకవచ్చు కదా. ఇప్పుడు తను యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడానికి ఏం చేయట్లేదు కదా, నేను తెచ్చినవి తిను, ఇంట్లో ఉండు, ఆ పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. ఓకే ఓకే, అది అదే అండి. ఫస్ట్ థింగ్ మీరు ఇంకా డిస్కస్ చేసుకుని మనీ అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యేలాగా చేసుకోవచ్చు, ఇద్దరు అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వచ్చు. అది కూడా వర్కౌట్ అయినప్పుడు మీరు ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని జాబ్కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, అంటే వెళ్ళొద్దు అని అనట్లేదు. తన డైలాగ్ లో ఎప్పుడు అంటారు, నువ్వు ఉద్యోగం చేస్తావని నేను మ్యారేజ్ చేస్తున్నాను, లేదంటే నాకు 50 లక్షలు 80 లక్షలు ఇచ్చే మ్యాచెస్ వచ్చాయి, బట్ నేను వదులుకున్నాను. ఎప్పుడు ఎర్నింగ్ ఉండే లేడీ కంటే ఒక్కటేసారి తీసుకొచ్చే అమౌంట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మాట్లాడు. ఇదే అండి, మనం మాటల బేసిస్ మీద రియాక్ట్ అయితే, ఇప్పుడు ఈ సెల్ఫ్, ఇప్పుడు చెప్పాను కదండి నేను, సెల్ఫ్ లో మనం ఏదైతే అనలైజ్ చేసుకొని మనం
మనలో ఎలాంటి ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, ఎలాంటి తీసేసుకుంటాము అనేది చెప్పాను కదా. సో ఈ జర్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ జర్నీ ఇప్పుడు మీరు ఒక జర్నీలో ఉన్నారు, మీ వారు ఒక జర్నీలో ఉన్నారండి. సో అది మ్యాచ్ అవునప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తాయి. సో అది అది ఎవరికి ఆ ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అయిందో వాళ్ళు ఈజీగా చేసుకోగలరు. ఇప్పుడు అలాంటి జర్నీలో లేని ఒక మనిషి మనని అనలైజ్ చేస్తున్నారు అనే దాన్ని మనం ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇప్పుడు మన సెల్ఫ్ జర్నీలో మన పార్ట్ అన్నమాట. ఆ అనాలిసిస్ మీద నా హ్యాపీనెస్ డిపెండ్ అయి ఉందా? ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు నన్ను రాంగ్ అనలైజ్ చేస్తున్నారు. నేను ఈ పర్పస్ కోసం చేస్తున్నాను, బట్ ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు నన్ను రాంగ్ అనలైజ్ చేస్తే నేను దానికి రియాక్ట్ అవుతున్నాను. సో మీ జాబ్ చేయాలనే డెసిషన్ కావచ్చు, మీరు బాధపడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఇంటర్నల్ గా మీరు బాధపడుతున్నారు. సో అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంటర్నల్ గా ఆయన అనాలిసిస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. నేను అనేది ఎగ్జాక్ట్లీ ఇదేనండి. అవతల వాళ్ళ అనాలిసిస్, అవతల వాళ్ళ రికగ్నిషన్, ఆ అవతల వాళ్ళు అనేది స్పౌజే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఎవరైనా అదర్సేనండి. మన సెల్ఫ్ కాకుండా ఎవరైనా అదర్సే. సో అదర్స్ రికగ్నిషన్ కానీ అదర్స్ అనాలిసిస్ కానీ మన ఎఫెక్ట్ చేస్తుంది అనేది పాయింట్ అంతే అక్కడ. సో దానికి మనం ఎఫెక్ట్ అవుతామా అవ్వమా అనేది మన చేతుల్లో ఉన్నది. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ఏ రైట్ పర్పస్. నాకు తెలుసు నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఇక్కడ ఉండి నా పిల్లలకి ఏమి ఇస్తున్నాను అనేది నాకు తెలుసు. సో కాబట్టి నేను అవతల వాళ్ళ అనాలిసిస్ కి ఎఫెక్ట్ అవుతున్నానా లేదా, అండ్ ఈ ప్రాసెస్ లో నేను కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అది అగైన్ చాయిస్. నేను కాంప్రమైజ్ అవుతానా లేకపోతే కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఇవన్నీ నేను అష్యూర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటానా అనేది మీకు మీరు డిసైడ్ అవ్వాలి. బట్ ఇదంతా ఈ ప్రాసెస్ లో మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది నేను ఎంఫసిస్ చేస్తున్నాను. డెసిషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ రాంగ్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోవద్దు. అవసరం ఉండి తీసుకోవడం ఒకటి, ఒక బయట ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి తీసుకోవడం ఒకటి. సో అది కరెక్ట్ గా చాయిస్ చేసుకోవాలండి. ఆ చాయిస్ తో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా దట్ ఈస్ యువర్స్. అగైన్ ఈ డెసిషన్ తీసుకోవాలి అని ఎవరు బయట నుంచి చెప్పరు, మీరే అనలైజ్ చేసుకొని అది నేను నా సెల్ఫ్ లో నేను కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల నాకు ఈ నీడ్ ఉంది, ఆ రికగ్నిషన్ బయట నుంచి అప్రూవ్ చేయాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి నా బిహేవియర్ ని, నేను కరెక్ట్ చేస్తే సరిపోదు, బయట వాళ్ళు అప్రూవ్ చేయాలి అనేది ఒక నీడ్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకుంటాము. సో అలా లేకుండా చూసుకోండి అని చెప్తున్నాను. యా, ఐ థింక్ ఐ ఆన్సర్డ్. మీకు అర్థమై ఉంటది అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకెవరైనా? నమస్కారం. నమస్తే అండి. నిశ్చలమైన స్థితిలో ఉండటమే హ్యాపీనెస్ అంటున్నారు మీరు. ఏంటండి? నిశ్చలంగా ఉండటమే హ్యాపీనెస్. మన మైండ్ బ్యాలెన్సింగ్. ఇప్పటివరకు ఆనందం అంటే వేరు, బాధ అంటే వేరు అనుకుంటున్నాం. నిశ్చలంగా ఉండడం ఆనందం. అంతే అండి. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం హ్యాపీనెస్. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం హ్యాపీనెస్. అంటే మన మనసు ఒక చెరువు అనుకోండి, నిశ్చలంగా ఉంటుంది. అందులో ప్రొద్దుటే ఎవడో ఒకటి రాడేస్తూ ఉంటాం, అలా వస్తూ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఉండటమే మనం హ్యాపీగా ఉండడం, నిశ్చలం చేసుకోవడమే దీన్ని హ్యాపీనెస్ అనే మాట చెప్తారు. అంతేనమ్మా? అంతే అండి, అంతే అంతే. సో అందులోనే ఏంటంటే మనకు తెలియకుండానే అలలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరో ప్రొద్దు నుంచి మానవ జీవితం ప్రొద్దులు లేచిన కానీ ఏదో అలపడతారు ఉంటది, ఏదో వినిపిస్తూనే ఉంటాయి. అయితే అలలు తెచ్చుకోవడమా లేదా అనేది మన చేతుల్లో ఉంది అంటున్నాను అంతే. అది మనకి ఎంత అవగాహన ఉంటే అంత అలలు అనేది అంత బ్యాలెన్స్ చేసుకోవటమే. అంటే నేను ఇంతవరకు ఆనందం అంటే వేరు, అదే మనం అదే అది వేరు ఇది వేరు అనుకుంటున్నాం. కానీ నిశ్చలంగా అంటే ఒక రకమైన సమాధి స్థితి, మౌనంగాను నిశ్చలంగా ఉండటం అనే దానికి ఈ హ్యాపీనెస్ అనే మాట మీరు చెప్పేది. మౌనం అని కాదండి, అది తృప్తి, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లో ఉండటం. నెక్స్ట్ ఎవరు? నమస్తే అండి. ఎవరు మాట్లాడుతుంది? మేడం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సునీత మ్యామ్. చెప్పండి సునీత గారు. అంతకుముందు ఒక 4.5 years వర్క్ చేశాను మ్యామ్ లెక్చరర్ గా. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 10 years గ్యాప్ వచ్చింది. ఇంకా 1 year 1.5 year గ్యాప్ తీసుకొని అంటే నాకు 8 years కిడ్ ఉంది మ్యామ్. సెట్ చేయాలి తన్ని. కొంచెం కరోనా టైంలో తను డిస్టర్బ్ అయింది, స్టడీస్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. కానీ నాకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సెట్ చేసుకోకుండా జాబ్కి వెళ్తే ఇది చాలా డిస్టర్బ్ అయిపోతుంది, తర్వాత చాలా పెద్ద సమస్య అయిపోతుందని నేను నిర్ణయం తీసుకున్నాను. బట్ నేను నా స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకున్నా. 10 years గ్యాప్ అంటే ఆల్మోస్ట్ అన్ని మర్చిపోతున్నాము. ఇంకోటి నా హెల్త్, మా హస్బెండ్ హెల్త్, చాలా ఉన్నాయి ఇష్యూస్, సెట్ చేసుకుంటున్నా. అసలు ఎంత ఇప్పుడు హౌస్ వైఫ్
ఖాళీ అంట అని వచ్చేస్తుంది కానీ మాట. నాకు ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్‌తో నన్ను నేను పట్టించుకోవడం కూడా నాకు కుదరట్లేదు మేడం. కొంచెం టైం తీసుకొని నన్ను నేను పట్టించుకుంటే బావుండు అన్న ఫీలింగ్‌లో ఉన్నా. హ్మ్. పిల్లలు ఎలా ఉన్నారు మ్యామ్, జంక్ తినేస్తున్నారు. వాళ్ళ హెల్తీ డైట్ అన్నీ చూసుకుంటున్నా. ఇంప్రూవైజ్ చేసుకుంటున్నా. ద బెస్ట్ అనట్లేదు మ్యామ్. కానీ రోజు రోజుకి ఇంప్రూవైజ్ చేసుకుంటున్నా. సడెన్‌గా హస్బెండ్ గాని ఒక మాట, "నీకేంటి ఇంట్లో ఖాళీగా ఉంటావు" అన్నప్పుడు నాకెలా ఉంటుందంటే మొత్తం ఏదో అస్త్ర సన్యాసం అంటారే, అన్నీ వదిలేసేసుకొని ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తది. హ్మ్. సరే అది ఓకే. ఈ వీళ్ళింతే, వీళ్ళకి హర్ట్ కాకూడదు అలానే అంటారు అని అనుకోవచ్చు. ఇప్పుడు మా హస్బెండ్‌ని చూసి మా ఐటీఎస్ పాప ఎప్పుడన్నా ఏమన్నా చెప్తే, "నీకేంటి ఇంట్లో కూర్చుంటావు, నువ్వు చెప్తున్నావు" అంటుంది. ఈ మాట నేను తీసుకోలేకపోతున్నాను మ్యామ్. వాళ్ళకి వివరించి చెప్పాలి అంటే వాళ్ళకంత తెలుసో తెలీదో. ఇప్పుడు మా హస్బెండ్ పెరిగిన బ్యాక్‌గ్రౌండ్ బాగా పాతకాలం వాళ్ళ ఆలోచన తీరు. అలా నేను ఎంతవరకు తీసుకుంటాను క్రిటిసిజంని. నాకు కూడా ఉంటుంది కదా పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండాలని. నేను ఒకసారి అన్నా సరే నేను కూర్చుంటాను ఇంట్లో, మీరు చేసుకోండి అంటా. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. అలా ఎక్స్‌పెరిమెంటల్‌గా తెలియచేయాలన్నా వర్కౌట్ అవ్వట్లేదు మేడం. మళ్ళీ నేనే చేయాల్సొస్తుంది. నాకనిపిస్తే ఎప్పుడన్నా ఎళ్లి వారం రోజులు ఎక్కడన్నా ఉంటే వీళ్ళకి అసలు నేనేం చేస్తున్నానన్నా రికగ్నైజ్ చేయగలరేమో అనిపిస్తుంది మ్యామ్. దీన్ని ఎట్లా నేను తీసుకోవాలా? తెలియచేయాలా? ఎట్లా నేను దాన్ని ఇది చేసుకోవాలో అర్థం కావట్లేదు. మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పాను కదా! సెల్ఫ్‌లో ఈ డిజైర్ వల్ల నాకు అన్‌హ్యాపీనెస్ కలుగుతది అనేది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అప్లై చేసి మీరు చెప్పండి. మీ సెల్ఫ్‌లో ఎలాంటి డిజైర్ వల్ల మీకు ఇప్పుడు ఈ బాధ కలుగుతుందో ఒకసారి చెప్పండి. మీరు అనలైజ్ చేయగలరేమో? అంటే రికగ్నైజేషన్ కావాలి నేను చేసిన దానికి. కదండీ. ఆహ్, అప్రూవల్ కావాలి. నేను చేసే పనికి అప్రూవల్ కావాలి. సో మరి మినిమమ్ అప్రూవల్ ఉండాలి కదా మ్యామ్. ఇప్పుడు అదే ఉండాలి స్కూల్‌కెళ్తే అనేది కూడా ఒక మాన్యత అండి. ఉండాలి అనేది కూడా ఒక మాన్యత. అంటే ఇలా ఉండాలి. ఆహ్, ఇద్దరు ఈ ఈ మాన్యత ఉండాలి అనేది అది అవ్వదు కదండీ. అంటే ఇప్పుడు మనం లైఫ్ చాయిస్ చేసుకున్నప్పుడు, మనం పెళ్లి చేసుకున్నప్పుడో ఎలాంటి మనిషిని చేసుకున్నా మనం కంప్లీట్‌గా అర్థమై చేసుకోలేదు కదండీ. ఈళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటది అనేది మనకి తెలీదు. మన పేరెంట్స్‌కి తెలీదు. సో, అది మనం ఎష్యూర్ చేసుకోలేదు. ఎష్యూర్ చేసుకున్నాక కూడా అది 100% మనం ఒక మనిషిని జడ్జ్ చేయగలము అనేది లేదు. సో, ఆ డిఫరెన్స్ అయితే ఎదుటి మనిషి బిహేవియర్ సెర్టైనిటీ అనేది మన చేతుల్లో లేదు కదండీ. మన అవును. బిహేవియర్ సెర్టైనిటీ అనేది మాత్రమే మన చేతుల్లో ఉన్నది. ఇదైతే పాయింట్ క్లియరే కదండీ. అవును. సో, ఎదుటి మనిషి మనం సాధ్యమైనంత మాట్లాడతాము. మనం కోపం లేకుండా అంటే, ఇప్పుడు మీరు ఈ కోపంలోంచి బయటకొచ్చి కన్వే చేసి చూడండి. అంటే ఇది ఒక బ్లేమ్ లాగా కాకుండా, నాకు ఇంట్లో చాలా పనుంటది అని కొంచెం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీరు చేసే ఉంటారు. చేసినా అర్థమై ఉండకపోవచ్చు. ఆ నిమిషంలో అర్థమవుతది మ్యామ్. మళ్ళీ ఇదే ఆ! మాట. ఇది కరెక్ట్. డిఫాల్ట్‌గా సో, వచ్చేస్తుంది. వాళ్ళకి కూడా అంటే నిజంగా కూడా అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను కాదు కానీ, ఒక మనిషి లోతు దిగే వరకు ఏ మనిషికైనా దిగే వరకు లోతు తెలీదండి. అది ఎంతుంది అనేది. అది మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే మనకి ఇంట్లో ఇంత పనుంటది అని తెలుసు. అసలు ఏం పనుంటది అనేది కూడా ఒక అండర్‌స్టాండింగ్, అవగాహన అనేది ఆళ్ళకుండదు. అలా ఉండని వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక రికగ్నిషన్ కోరుకుంటున్నాం గదా! అదే మన తప్పు. అంటే మిగిలినవన్నీ బావున్నప్పుడు దాని నుంచి ఆహ్, వాళ్ళు నన్ను ఇది రికగ్నైజ్ చేయట్లేదు. ఇలా మీ పాపకైతే మీరు సర్టెన్‌లీ మీరు చెప్పొచ్చండి అని చెప్పాలి. ఇప్పుడు మీ హస్బెండ్‌కి మీరు చెప్తే అర్థం కాకపోవచ్చు. బట్ మీ పాప కంప్లీట్‌లీ మీ చేతిలోనే ఉంటది. మీ పాపకి మీరు ఇలా కాదమ్మా ఈ పనుంటది. చూడు ఈ పని చేస్తున్నావు కదా! ఇది చేస్తున్నాం. తన మీద కూడా కోపం అనేది కాకుండా తనకు అర్థం కావట్లేదు. మీ పాపకి అర్థం చేపిచ్చే ఇది 70% మీ చేతుల్లోనే ఉంటదండి. ఓ 30% మీ హస్బెండ్ చేతుల్లో ఉంటే బికాజ్ యూ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ హర్ తనకి అర్థం చేపిచ్చొచ్చు మీరు. సో, అప్పుడు మీకు సగం బాధైతే కంప్లీట్‌లీ తీరుతది. ఇంకా మీ హస్బెండ్ దాంట్లో ఆ రికగ్నిషన్ అనేది మీరు దాన్ని మీరు రికగ్నైజ్ చేయండి. అది నేను బయట నుంచి కోరుకుంటున్నాను అప్రూవల్ అనేది మీరు రికగ్నైజ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా అది మళ్ళీ మళ్ళీ ఒకసారికే అయిపోకపోవచ్చండి. బట్ మళ్ళీ మళ్ళీ ఇది నా చేతుల్లోనే ఉంది అని మీరు ఒప్పుకున్నప్పుడు ఫస్టు. అలా కాకుండా మీరు ఒప్పుకోకుండా అసలు అలా ఎలా అవుతది? ఆళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళే రికగ్నైజ్ చేయాలి కదా! అని అనుకున్నారనుకోండి అది ఎప్పటికి అవ్వదు. బట్ మీరు ఒక్కసారి దాన్ని ఒప్పుకుంటే ఆ పాయింట్‌ని ఫండమెంటల్ పాయింట్‌ని ఇప్పుడు కాకపోతే ఎవెన్చువల్లీ ఇప్పుడు రెండోసారి అన్నప్పుడు కొంచెం బాధ కలుగుతది. మూడోసారి అన్నప్పుడు ఆ బాధ కొంచెం తగ్గొచ్చు. నాలుగోసారి అన్నప్పుడు అసలు పట్టించుకోరు. సో, ఆ డెవలప్‌మెంట్ అనేది ఒస్తది. ఆ పట్టించుకోని స్టేజ్ ఒస్తే బెటరే కదండీ. అవతల వాళ్ళు మనం పట్టించుకోనప్పుడు అవతల వాళ్ళు కూడా ఏమనరు. మానేస్తారు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఫ్యామిలీ అంటే డెసిషన్స్ తీసుకుంటాం కదా మ్యామ్. వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు చదువుకున్న వాళ్ళం కాబట్టి డెసిషన్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి బానే ఉంటుంది. మళ్ళీ అంతా బానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే వాళ్ళలో ఒక రకమైన మనిషిలో రాక్షసులు బయటపడతారేమో తెలీదు గానీ, హ్మ్. "నువ్వు జాబ్ చేస్తున్నావా? నువ్వు సంపాదిస్తున్నావా? నువ్వు జాబ్ చేసి సంపాదించు అప్పుడు నీ మాట ఇంటాను.
నువ్వు ఇంట్లో కూర్చునే దానివే కదా. ఓకే, జాబ్ చేసినా చేయకపోయినా నేను జాబ్ చేయకపోవటానికి కూడా ఒక కారణం ఉంది. అలాని ఇదే కంటిన్యూ అవ్వదు. పర్టికులర్ టైంలో స్టార్ట్ చేస్తా. కానీ నువ్వు జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తే నీ మాట వింటానంటే ఇంకా రిలేషన్ ఏముంది మ్యామ్? అంతా డబ్బే కదా ఉంది రిలేషన్‌లో గూడా. అవును. అయితే అదేనండి. దీనికి కూడా మనం ఏది నమ్మాము అనేది అగైన్ ఇప్పుడు ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు అస్ అండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఇప్పుడు మనం ఇక్కడ వర్క్‌షాప్‌లో కూర్చొని ఏం చేయలేము. సో, మనం ఏం చేయగలము అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా! మనం ఫస్ట్ మీరు అవతల వాళ్ళు మనని అలా ఒక కార్నర్ చేసినప్పుడు మనం కూడా దాన్ని ఈల్డ్ అయిపోతామండి. అంటే దాన్ని మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడు మీరు జాబ్ చేయట్లేదనేది మీకు కూడా ఎక్కడో లోపల ఉంటే అవతల వాళ్ళు అన్నప్పుడు మీరు సరైన వాదన కానీ, సరైన ఆన్సర్ కానీ చేయగలుగుతారు. అలా లేనప్పుడు మీకు కూడా లోపల సపోజ్ అది ఉందనుకోండి, అవును కదా! నిజమే కదా! జాబ్ చేస్తేనే నా మాటకి వాల్యూ ఉంటది అనేది మీకు కూడా ఎక్కడో ఆ మాన్యత ఉందేమో లోపల. దాన్ని మీరు బలంగా నమ్మినప్పుడు జాబ్ చేయకపోయినా నా మాటకి నాకు వాల్యూ ఇప్పుడు నేను పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నాను. కానీ చేయడం అనేదే కరెక్టు అనేది మీకు ఉండుండొచ్చు ఎక్కడో. మేబీ యూ వెరిఫై యువర్ సెల్ఫ్. అలా లేనప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటారు. మీ వారి ముందు మీరు చాలా కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటారండి. ఆహ్, ఇద్దరు ఈక్వల్ అనేది అప్పుడు మీకు అసలు ఆ లాంగ్వేజ్ కూడా ఎలా రావాలి అనేది మీకే వస్తది. ఇప్పుడు నేను చెప్పడం కాదు. మీరు దాన్ని నా పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. కానీ చ చే చేయడమే కరెక్టు. చేస్తేనే ఉంటది అనేది మీకు కూడా డీప్‌గా ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకోండి. అలా లేనప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గానే అంటే అప్పుడు ఆయనకెళ్ళినా అట్‌లీస్ట్ మీరు ఆన్సర్ అవుతారు. అప్పుడు నాకు ఒక సింపథీకెళ్ళిపోతున్నా. ఈ కిడ్ వల్లే నేను అంటే అలా గూడా వెళ్ళిపోయాను మ్యామ్. ఈ కిడ్ వల్లే నేను ఒక వుమెన్‌గా ఈ డెలివరీ కిడ్ వల్లే నేను నా టాలెంట్ ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అలా కిడ్ మీద గూడా కోపంగా ఒక టైమ్‌లో కన్వర్ట్ అయింది మ్యామ్. తర్వాత ఒక టైమ్‌లో మళ్ళీ నేనే అనాలిసిస్ చేసుకుని తన తప్పేముంది? ఒక డాటర్‌కి ఏమివ్వాలో అది ఇవ్వాలి. ఒకప్పుడు చదువుకోనప్పుడు ఈ ప్రాబ్లమ్ లేదని మళ్ళీ నేనే అనాలిసిస్ చేసుకొని నేనే ఇది చేసుకున్నాను మ్యామ్. ఒక అది మీకు టైమ్‌లో కిడ్ మీద కంప్లీట్‌గా కోపం ఆన్సర్ బాగా అయ్యి కన్వర్ట్ ఉండదండి. అది అయింది కానీ అది మీకు కంప్లీట్‌గా అప్పటికప్పుడు చేసుకున్నారు కానీ బట్ ఇంకా డీప్‌గా ఆహ్, జాబ్ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఎందుకు చేయలేకపోతున్నాను అనేది అసలు దాని నుంచి ఏం కోరుకుంటున్నాను అనే దాన్ని మీరు పట్టుకొని దాన్ని మీరు ఆహ్, ఆహ్, అనలైజ్ చేసి దాన్ని డైసెక్ట్ చేసినప్పుడు మీకది కంప్లీట్‌గా ఆన్సర్ అవుతదండి. ఇప్పుడేదో సర్ఫేస్ లెవెల్‌లో ఆన్సర్ అవ్వడం ఓకే. పాప కోసం ఉన్నాను. పాప తప్పేం లేదు అలా కాదు. ఇంకా, ఇంకా డీప్‌గా అనలైజ్ చేసుకొని అది మీకు కంప్లీట్‌గా ఆన్సర్ అయినప్పుడు ఇంకసలు మీకది బోదర్ అవ్వదండి. బయటోళ్ళన్నా, మీ పాప అన్నా, ఎవ్వరన్నా మీకు బోదర్ అవ్వదు. మీకింకా అది బోదర్ అవుతుందంటే అది మీకు ఆన్సర్ అవ్వలేదు. లోపల ఆ కోరిక మీకింకా ఉండిపోయింది. ఉండిపోయింది. హ్మ్. యాహ్! దాని మీద మీరు వర్క్ చేయండి. అది ఒక రోజులో అవ్వాలని కూడా ఆశించొద్దు. బట్ యూ విల్ సీ ద ప్రోగ్రెస్. దాని మీద వర్క్ చేస్తూ ఉండండి. ఒక 1 మంత్ కన్సిస్టెంట్‌గా అఫర్మేషన్ ఇచ్చుకోండి మీరు. నా హ్యాపీనెస్ దేని మీద డిపెండ్ అయ్యలేదు. నా జాబ్ మీద కానీ, దేని మీద కానీ డిపెండ్ అయ్యలేదు. నా కర్తవ్యం నేను చేయడంలోనే నా హ్యాపీనెస్ ఉంది. అని మీరు అఫర్మేషన్ చేసుకోండి. నేను చేస్తున్న కరెక్టా? కాదా? అనేది ఫస్ట్ మీ నేచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా పాస్ చేయండి దాన్ని. ఇప్పుడు మీ పాపని చూసుకోవడం కానీ అది మీకు నేచురల్లీ యాక్సెప్టబుల్ థింగే కదా! ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చాక చూసుకోవడం అనేది అది నేచురల్లీ యాక్సెప్టబులే కదండీ! దానికి వేరే వచ్చే ఔట్ సైడ్ నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ అగైన్స్ట్ నేచురల్ యాక్సెప్టెన్స్. సో, అది మీరు రికగ్నైజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఆన్సర్ అవుతది. దాన్ని ఎవ్వరన్నా మీకు బాధ కలగదండి ఇంకా. ఒక్కొక్కసారి పేరెంట్స్ సజెషన్ ఒక్కొక్కసారి ప్రతిసారి ఇదే ఇస్తారు మ్యామ్. అవును. నీకు చాలా వాల్యూ మంది ఉండదు. నువ్వెందుకు? నువ్వన్నీ పక్కన పెట్టేసేయి. అవును. ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. పిల్లల్ని పంచాలి. ఇవన్నీ ఈ కాలంలో కుదరవు. నువ్వు జాబ్‌కెళ్ళిపో. నీకు వాల్యూ వచ్చేస్తది. అవును. ఎందుకు ఇవన్నీ? ఏదో ఒకటి చేసేసేయి. హ్మ్. వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. నువ్వు చేస్తేని పేరెంట్స్ మొత్తం అందరూ సజెషన్స్ ఇస్తారు మ్యామ్. అవునండి. మీ స్టెబిలిటీ మీకు లేనప్పుడు అందరూ అంటే సజెషన్స్ ఎప్పుడైనా ఎవరైనా ఇస్తారు. కానీ మన స్టెబిలిటీ మనకున్నప్పుడు మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వం. ఇప్పుడు నాకు కూడా ఇస్తూ ఉంటారు మా మమ్మీ. ఇప్పటికి కూడా నేను జాబ్ చేస్తే ఇష్టమా మమ్మీకి ఇంత చదువుకొని ఇంట్లో కూర్చుంటావా? లేకపోతే నేను ఏదైనా టీచింగ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ మ్యామ్. నిన్ను చదివించింది ఇందుకేనా? ఇలా ఆ! కూర్చుంటావా? ఆ! నీకసలు చెయ్యాలని లేదా? యాహ్! నువ్వు రిలాక్స్ నవ్వుతాము. అయిపోయావు. నవ్వుతాము. ఆ! దాన్ని ఇప్పుడు నాకు కంప్లీట్‌గా నేను ఆన్సర్ అయిపోయానండి దానికి. నాకింకెలాంటి నేను చేస్తున్నది కరెక్టే అని నాకు కంప్లీట్ కన్విక్షన్ ఉంది. నాకు 100% నేను నేచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఎళ్తున్నాను అనేది నాకు తెలుసు. ఇక్కడ నేను ఎళ్తే ఏం కాంప్రమైజ్ అవుతాను, ఎళ్ళకపోతే ఏమవుతది అనేది నాకు క్లియర్‌గా తెలుసు. సో, నేను మా మమ్మీ చెప్పినా, బయటోళ్ళు ఎవ్వరు చెప్పినా, 100 మంది చెప్పినా, 1000 మంది చెప్పినా, నేను ఒక నవ్వుతాము. వాళ్ళకి సమాధానం చెప్పగలిగేటట్టు ఉంటే చెప్తాము. పరిస్థితిని బట్టి అండి. వాళ్ళకేదైనా ఆన్సర్ చేయగలిగేటట్టుంటే ఆన్సర్ చేస్తాము. లేకపోతే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాము అంతే. అది మన లోపల ఫస్ట్ అన్‌స్టేబుల్‌గా ఉండి మనం ఆన్సర్ అవ్వకపోతేనే మనం రియాక్ట్ అవుతాం. అది మీరు గుర్తించాలి ఫస్ట్. ఫోకస్ ఈస్ ఆన్ థాట్.
ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సునీత గారు మీరు దీన్ని వెరిఫై చేయండి. ఓకే మా ఓకే ఇక్కడ కామెంట్స్ లో మీ హస్బెండ్ చెప్తే అని అంటున్నారు. ఏదైనా అండి, నేను చెప్పాను కదండి, మన సెల్ఫ్ మాత్రమే మనది. మన హస్బెండ్ సెల్ఫ్ అయినా, వేరే వాళ్ళ సెల్ఫ్ అయినా, ఎవరి సెల్ఫ్ అయినా వాళ్ళ సెల్ఫ్ వాళ్ళవే అండి. వాళ్ళ జర్నీ వాళ్ళదే, మన జర్నీ మనదే. సో మన జర్నీలో మనం మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఉండడం అనేదే మనకి. సో ఎవ్రీ వన్ ఎల్స్ అగైన్ మళ్ళీ దీన్ని అగైన్ రాంగ్ అనుకొని డిటాచ్డ్ గా ఉండడము, వాళ్ళందరూ వేరు అని కాదండి. మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం గురించే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ వేరు, వాళ్ళని వదిలేయాలి అని మాత్రం అర్థం చేసుకోకండి. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్ అండి. సో ఇప్పుడు మా హస్బెండ్ కూడా జాయిన్ అవుతారండి, హరి. సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి చెప్తాము. సో విల్ బి జాయినింగ్. హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. చాలా హాట్ గా డిస్కషన్ నడుస్తుంది. Good morning, sir. యా They are real life problems, sir, actually. అవును. This is the core of our society. We need to understand this. యా సరే, అయితే యాక్చువల్ దీనికి గా వాళ్ళు చెప్పాలి చేసిందండి. చెప్తే ఏమనుకుంటారో అని కూడా చాలా సార్లు మైండ్ లో పెట్టేసుకుంటాను సార్, ఎవరితో డిస్కస్ చేయాలో కూడా. అవునండి. అవును, చాలా కరెక్ట్ అండి, మీరు చెప్పేది చాలా కరెక్ట్ అండి. అసలు గిల్ట్ ఫీలింగ్ తో చాలా సమస్యలు సాల్వ్ కూడా కావు సార్. చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుంది, రాంగ్ ఇది వస్తుందా అని. కరెక్ట్ అడ్వైస్ దొరకడం కూడా చాలా కష్టమే. దీన్ని అసలు ఫస్ట్ పెద్ద ప్రాబ్లం అని రికగ్నైజ్ చేయరు ఎవరు. ఇదే ముందులే అందరికి ఉండేదే అన్నట్టు అంటారు. ఉన్న సొల్యూషన్ ఉండదు, ఒక జాలి చూపించి వదిలేయచ్చు. సో అడ్వైస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ సార్. ఒకసారి మనీ ఏం చేయలేదు, అడ్వైస్ చాలా ఇంపార్టెంట్ సార్ ఎవరికైనా. అదే అండి, ఇప్పుడు నిన్న కూడా చెప్పాను చూడండి, కేర్ అండ్ గైడెన్స్ అని. కేర్ అనేది ఇదంతా పనులు, ఫుడ్ చూసుకోవడము, మనీ అదంతా అండి. గైడెన్స్, అడ్వైస్ అంటే గైడెన్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి లైఫ్ లో. అలా మనం మన పిల్లలు ప్రొవైడ్ చేసిన కూడా నిజంగా వాల్యుబుల్ థింగ్ అంటే గైడెన్సే అండి. అండ్ అలానే విత్ ఇన్ ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా. అయితే నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నానండి. ఇప్పుడు ఏ ఇష్యూస్ ఇలా వచ్చినప్పుడైనా దెర్ ఆర్ 3 ఆప్షన్స్ అండి. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, దాంతో ఇబ్బంది కలుగుతుంది, దాని నుంచి దూరం వెళ్ళిపోవడం అండి, అదొక ఆప్షన్. కానీ క్లోజ్ రిలేషన్స్లో, ఇంటిమేట్ రిలేషన్స్లో ఆప్షన్ ఉండదు కదా. మనం వైఫ్ వదిలేసి, హస్బెండ్ వదిలేసి, పిల్లలు వదిలేసి ఇలా ఆప్షన్ లేదు. బట్ ఉన్న చోట యూ డూ ఇట్. ఏముందండి, మన దగ్గర నచ్చలేదు, వెళ్తున్నారు, సింపుల్. రెండోది ఏంటంటే, అవకాశం ఉంటే సిచ్యువేషన్ కానీ పర్సన్ కానీ చేంజ్ చేయడం అండి. రైట్, కొన్నిసార్లు ఉంటుంది, చిన్నపిల్లలు అనుకోండి, కొంచెం చెప్తాం, వాళ్ళు మారుతారు. కొంచెం క్లోజ్ రిలేషన్ ఉంది అనుకోండి, వాళ్ళు వింటున్నారు అనుకోండి, ఓకే ఓకే అంత టఫ్ రిలేషన్ కాదు, అవతల వాళ్ళు అంత టఫ్గా లేరు అన్నప్పుడు చెప్తాము, డిస్కషన్ చేస్తాము. ఓవర్ టైం ఇద్దరం ఒక కంక్లూజన్కి వస్తాం, చేంజ్ అయిపోతుంది. అదే. సో ఒకటి సిచ్యువేషన్ నుంచి బయటికి పోవడం ఫస్ట్ ఆప్షన్, సిచ్యువేషన్నే చేంజ్ చేయడం. ఆ సిచ్యువేషన్ అంటే బయట పరిస్థితులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, చేంజ్ చేయడం సెకండ్ ఆప్షన్. ఈ రెండు కుదిరినప్పుడు చేయాల్సింది దాన్ని యాక్సెప్ట్ చేయడం అండి. ఇలా ఉన్నారు ఇప్పుడు మనం ఆల్రెడీ. ఇది ఎలా అంటే, ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోయింది, సగం దూరం అయినా కార్ బ్రేక్ డౌన్ వచ్చింది, ఎట్లా అట్లా ఇంకా జర్నీ కంప్లీట్ చేయాల్సిందే అన్నట్టు. అది డక్ డక్ సౌండ్ వస్తుంటుంది, పొగలు వస్తుంటే కంఫర్ట్ ఉండకుండా ఏదైనా అది చేయాల్సిందే అన్నట్టు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాము, పిల్లలు ఉన్నారు, అలానే ఒక ఆఫీస్ జాయిన్ అయ్యాము, కొన్ని ఇయర్స్ అయింది, అంత ఈజీ కూడా కాదు. ఒక మిడిల్ ఏజ్ వచ్చాక మనం ఒక ఆఫీస్ జాయిన్, ఇది చేంజ్ చేయడం, అది చేయడం ఈజీ కాదు. చాలా వరకు చేంజింగ్ ఆప్షన్ ఉండకపోవచ్చు. అప్పుడున్న ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏది చేయాలన్నా చేయొచ్చండి. అప్పుడు కూడా మనం ఫైట్ చేయాలంటే ఫైట్ చేయొచ్చు, కావాల్సింది గట్టిగా అడగాలంటే అడగొచ్చు, సాధించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఏది చేసినా మనం డిస్టర్బ్ అవ్వకుండా చేయడం గురించే మాట్లాడుతుంది. ఎంతసేపు పూర్ణిమ ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా దాని గురించి అండి. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇలా ఉన్నది లైక్ మా లైఫ్, మా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇలా లైఫ్ సిచ్యువేషన్ కానీ, ఓవరాల్గా నేను ఫలానా కంట్రీలో ఉన్నా, ఫలానా జాబ్లో ఉన్నా, ఇలా ఉంది అనేది, దానికి ఇంటర్నల్గా రెసిస్టెన్స్ లేకుండా ఉండడం. ఇప్పుడు కలిసే ఉంటాం కానీ వాళ్ళ పట్ల మనకి బాగా ఆపోజిషన్ ఫీలింగ్ లోపల ఉంది మనకి. ఓన్ హస్బెండ్ అయినా, ఓన్ వైఫ్ అయినా, ఓన్ అత్తమ్మ అయినా సరే, ఇంకోరైనా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, వాళ్ళు మన పక్కన ఉన్నా లేకున్నా మానసికంగా వాళ్ళంటే ఒక వ్యతిరేక భావం ఉండడం, వీళ్ళలో ఈ రాంగ్ ఉంది, ఆ రాంగ్ ఉంది అని ఇలా మనల్లో ఉండడం అండి. అది కమ్యూనికేట్ చేయకపోవచ్చు మనం బయటికి. సో దానివల్ల ఏమైందంటే యాక్సెప్ట్ చేయలేము మనం. ఇంకా సంసారం చేసాము, పిల్లలు పుట్టారు, అంతా జరుగుతుంది, కానీ మానసికంగా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, ఫీలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మన కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వదు. మనం చేయాల్సిన యాక్షన్ కూడా ఆపోజిషన్తోని చేస్తూ ఉంటాం. సో ఒకసారి ఆపోజిషన్ ఎందుకు ఉంది, యాక్సెప్టెన్స్ ఎందుకు లేదు, మనలో మనం చూసుకోవడం, దేని వల్ల నాకు ఆపోజిషన్ అంటే ఫలానా విషయం జరగట్లేదు కాబట్టి నాకు ఆపోజిషన్. సో అప్పుడు
మన లోపల ఫీలింగ్ మనం హ్యాపీగా ఉన్న ఇంపార్టెంటా బయట ఇప్పుడు ఇందాక చెప్పారు ఏవో ఎగ్జాంపుల్స్ వలన డబ్బు నష్టం జరుగుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇలాంటి దానికన్నా కూడా ఇంపార్టెంట్. తర్వాత చూసుకోవచ్చు అదే ఇవి ఈ చిన్న చిన్న ఏవైనా ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ బాడీ అండ్ ఫిజికల్ ఫెసిలిటీ డొమైన్లోనే ఉంటాయండి. ఏదైనా ఇబ్బందులు జరిగే కానీ నష్టం జరిగే కానీ బాడీకి సంబంధించిన ఫిజికల్ ఫెసిలిటీస్ అవి అవి తక్కువ ఇంపార్టెంట్ సెల్ఫ్ కన్నా. మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండి దానికి రీజన్ ఏంటో మనం ఇంకా మనం వాటిని లెట్ గో చేయగలిగితే ఒక్కొక్కసారి ఇది అన్యాయంగా అనిపిస్తుంది, కానీ ఉన్న మార్గం కూడా ఇంకా వేరే ఏం లేదు. ఇదే యాక్చువల్గా నిజమైన మార్గం మనం ఎదగడానికి కూడా. ఒక వ్యక్తిగా మనం లైఫ్లో కావాలనుకుంటుంది ఏంటి, అన్ని అనుకూల పరిస్థితులు కావాలి, అంతే కదా. ఇంకా మనం చేసేదే ఉంది సరైన అనుకూల పరిస్థితులు ఉంటే కంఫర్టబుల్ ఉండాలనుకుంటున్నాం, అంతే కదా. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనం కమిట్మెంట్ ఉంటే లైఫ్లో ఎవాల్వ్ అవ్వకుంటే ఈ ఛాలెంజెస్ సిచ్యువేషన్స్ నుంచి నేర్చుకోవడం, దాని నుంచి మనం ఎవాల్వ్ అవ్వడమే చేయొచ్చు అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నాయి. సార్ జస్ట్ ఒక్క పాయింట్ అండి. యా షూర్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు రియల్ లైఫ్లో ఏమవుతుందంటే వీళ్ళంతా ఒంటరిగా ఉండటం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ చిన్న విషయం కూడా పెద్దగా అనిపిస్తుంది అండి. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఒక్కోసారి ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ అగైన్ మ్యామ్ ఈరోజు కీ టేక్ అవే చెప్పినట్టుగా ఏంటంటే అది కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవటం, మన ఇండివిజువల్ కెపాసిటీ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్స్, మనం ఇండివిజువల్గా కెపాసిటీ పెంచుకోవటం అనేది ఓకే కీ టేక్ అవే అనుకోండి. సపోజ్ ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే విత్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ యూ కీప్ ఇన్ ద రైట్ కంపెనీ అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏమవుతున్నారంటే ఎవరితో చెప్పుకోలేక ఒక్కసారిగా మీరు ఎమోషనల్ అవుతారు జనరల్గా, ఎస్పెషల్ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేనంటే అప్పుడు ఏంటంటే మీరు చిన్నగా అంటే పాజిటివ్ గ్రూప్స్, నేను అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనో ఇట్లాంటివి ఇట్లా నియర్ బై ఎక్కడన్నా ఉంటే మీ సర్కిల్లో ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తుంటే లేడీస్ ద్వారా లేకపోతే మీరే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యో, లేదా ఇంట్లో దూరం వాయిస్ రావట్లేదండి మళ్ళీ గారు, మీ కనెక్షన్ కొంచెం మీకున్నట్టుంది. ఈజ్ ఇట్ ఓకే నౌ? am I audible అండి? ఎస్ నౌ క్లియర్. సో ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు సపోజ్ మీరు దూరాన ఉన్నారు, సపోజ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం కష్టం అనుకో. మళ్ళీ గారు నిన్న మీరు చెప్పారండి సపోర్ట్ గ్రూప్స్ ఒక మంచి గ్రూప్ తో పాజిటివ్ ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండి. వీళ్ళు ఏంటంటే మానసికంగా ఏమవుతుందంటే అప్పుడు కొంత మర్చిపోతారండి. ఇవేంటంటే మనం ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో ఆన్లైన్లో కూడా ఉంటాయి కొన్ని సెషన్స్, ఇప్పుడు మనం ఇదే అటెండ్ అవుతున్నాం ఆన్లైన్ సెషన్. ఇట్ ఈస్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ అండి. అవును, ఇప్పుడు అన్నారు కదండి అవునండి. గైడెన్స్ సరిగ్గా అడ్వైస్ దొరకడం ఇబ్బంది అని. సో వన్స్ యూ ఎక్స్పాండ్ అండ్ ట్రై టు బి పార్ట్ ఆఫ్ సమ్ గ్రూప్స్ ఇట్ విల్ హెల్ప్ అండి డెఫినెట్లీ. ఇంకోటి ఏంటంటే ఇలా మీరు పాజిటివ్ పీపుల్, పాజిటివ్ గ్రూప్స్, ఇట్లా పాజిటివ్ హ్యాబిట్స్ అంటే మన రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఏదైనా పెయింటింగ్ ఇట్లా ఎక్కువ ఎంగేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే స్లోగా మీకు ఏంటంటే మీకు తెలియకుండా ఇంటర్నల్గా మీకు ఆ ఇన్సులేషన్ కెపాసిటీ పెరుగుతుందండి. మీరేంటంటే మీకు ఏమవుతుందంటే అప్పుడు చిన్నగా ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నా కానీ అంతగా ఎక్కువ పట్టించుకోమన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనం యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ దెమ్ అనమాట. యాక్చువల్గా అది ఒక్కోసారి కష్టమైనప్పుడు అది వదిలేయాలండి. యాక్చువల్గా మనం ఏంటంటే వాళ్ళని చేంజ్ చేయాలని అనుకోవద్దు. మీరేంటంటే యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అది ఫస్ట్ మీరు అండర్లైన్ చేశారు కదా ఈరోజు మీటింగ్లో. అంటే ఏంటంటే మీరు పాజిటివ్ ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ ఉంటుందో మీ కెపాసిటీ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అవి చిన్నగా అనిపిస్తాయండి, వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మనంత ఎక్కువ పట్టించుకోమన్నమాట. అది ఒక పాయింట్ అండి. ఎనీ అదర్ అండి, ఇంకెవరైనా ఉన్నారు మీటింగ్లో ఇంకా మాట్లాడని వాళ్ళు? 35 పీపుల్ ఉన్నారు. వేరే వాళ్ళు క్వశ్చన్స్ అయ్యింది. హలో సార్. హలో సార్, ఇప్పుడు లైక్ ఒక్క నిమిషం, మీరు ఆల్రెడీ 2-3 సార్లు అడిగారు కదా, ఇంకెవరైనా తీసుకున్నాం క్వశ్చన్? సారీ తీసుకున్నాం. ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్? ఇప్పుడు చెప్పింది మరి ఏదో త్యాగం లాగానో మొత్తం వదిలేసిన దాని లాగానో వైరాగ్యం లాగానో అలా కూడా కాదండి. అది మానసికంగా లెట్ ఇట్ గో కానీ బట్ వీ కంప్లీట్లీ ఫుల్ఫిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ, కంప్లీట్ ఫీలింగ్, కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇంకొక థింగ్ ఏంటంటే అంటే ఈ త్యాగం లాగా అలా అనిపించడం చెప్పాను కదా, మనం ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని ఫ్రీడమ్ అనుకుంటున్నాం కానీ మన డిపెండెన్సీ దేని మీద లేకపోవడం అనేది ఫ్రీడమ్ అన్నారు కదా. యాక్చువల్ సెల్ఫ్ జర్నీ కూడా ఇప్పుడు సెల్ఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి
మనం అందరం పుట్టింది ఈ జన్మలో ఒక సెల్ఫ్ లో ఒక ఎవల్యూషన్ పొందడానికి పుట్టామండి. అంటే కొన్ని సంస్కారాలని వదిలేసుకోవడానికి, కొన్ని మంచి పెట్టుకోవడానికి పుట్టాం మనం. అంటే ఈ జన్మలో మనం ఇది సాధించాలి, దీని మీద డిపెండెన్సీ పోవాలి అనేది ఇంకా బ్రాడర్ పిక్చర్ లో చూస్తే, సో మనకి ఈ కొన్ని రాగద్వేషాలు కానీ, కొన్ని మన ఈగో కానీ, వాటిని అన్నిటిని మనం వదులుకోవడం అనేది ఒక జర్నీలో చాలా ఇంపార్టెంట్ అండి. స్పిరిచువల్ జర్నీ అనుకోండి, బట్ ఆ క్లారిటీ ఇప్పటి వరకు రాకపోవడము, అది నా లక్ష్యం కాకపోవడమే అసలు ప్రాబ్లం. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే నాకు కంఫర్టబుల్ పార్ట్నర్ ఉండాలి, పిల్లలకి కంఫర్టబుల్ ఉండాలి, నాకు ఇబ్బంది కాకూడదు అనేది లక్ష్యం ఉంది. యాక్చువల్ గా నా లైఫ్ లక్ష్యం ఏంటి అంటే మనం ఎవాల్వ్ అవ్వాలి, ఇంకా బెటర్ అవ్వాలి అనే ఇవన్నీ లక్ష్యం మనకు మనకు వచ్చే లేకపోవడం. సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇంకా బ్రాడర్ పిక్చర్ లో చూడాలి అంటే మన సెల్ఫ్ కి ఎలాంటి కెపాసిటీ పొందడానికి ఏ కష్టమైనా మనకు వస్తుందండి. బయట నుంచి ఒక భర్త రూపంలోనో, అత్త రూపంలోనో, ఆఫీస్ లో బాస్ రూపంలోనో. సో మన సెల్ఫ్ కి ఇప్పుడు బాడీకి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా. ఇప్పుడు జలుబు వస్తే ఇమ్యూనిటీ పెరిగి నెక్స్ట్ టైం ఆ వైరస్ మనకు వచ్చినా మనం దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. సో బయట నుంచి వచ్చే కష్టాలు కూడా మనకి అలానేనండి. ఏ రూపంలో అయినా, మన ఒకళ్ళు ఒక మాట అండము, ఏ రూపంలో అయినా అది మన సెల్ఫ్ లో మన కెపాసిటీ పెంచుకోవడానికే మనకు ఆ కష్టం వస్తుంది. సో అలా కాకుండా మనం ఎఫెక్ట్ అవుతూ పోతూ ఉంటే అది ఆ చాయిస్ మనకు ఉందన్నమాట. దీంతో మనం ఎవాల్వ్ అవుతామా, దీన్ని మనం ఒక సాధనంగా తీసుకుంటామా, లేకపోతే దానికి ఎఫెక్ట్ అవుతామా అనే చాయిస్ మనకు ఉంది. దాన్ని గుర్తించినప్పుడు ఇంకా జర్నీ ఈజీ అవుతుందండి. అంటే నేను ఎందుకు చేయాలి ఇది అసలు, నేనే ఎందుకు రాజీ అవ్వాలి, నేను మంచిగా కంఫర్టబుల్ గా ఉండాలి, నన్ను ఎవ్వరు ఏమనకూడదు. దట్ ఈస్ ఆల్సో ఏ చాయిస్. దాంతో మనం ఎదగం అనమాట. అది ఈగో అండి. అది ఈగో, దాంతో ఎదగము. దీంతో ఈ ప్రాసెస్ తో దీంతో మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాము. ఇంకా ఇందాక ఆయన మల్లిగా చెప్పారు కదా, ఈ బుక్ రీడింగ్ అనేది కూడా దీంతో మనకి ఆ పర్స్పెక్టివ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటదండి. అదొకటి నేను బాగా అలవాటు చేసుకున్నది, అంటే ఎప్పటి నుంచో ఉన్నది. బట్ ఈ సెల్ఫ్ అనాలిసిస్ స్టార్ట్ అయిన తర్వాత రైట్ బుక్స్ నా చేతిలోకి రావడము, బుక్స్ చదవడము, దాంతో ఇంకా ఒక పిక్చర్ డెవలప్ అవ్వడము అంతా అయిందండి. సో వేరే ఏ హాబీస్ ఉన్నా మీరు ఈ హాబీ ఒకటి ఎవ్రీబడి అండి, బుక్ రీడింగ్ అనేది కూడా ఒక మంచి బుక్స్ చూస్ చేసుకుని చదవండి. సీతం రాజ్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు. Yeah, thanks a lot. Actually, I feel if you have clarity of our thoughts with self-evolution and and also on the relationships maintained, then we'll never have any such conflicts of thoughts or get depressed with whatever they say. అవును, మీరు కామెంట్ లో కూడా పెట్టారు కదా, దట్ ఇస్ ట్రూ అండి. Yeah, సెల్ఫ్ పిటీ because అనేది I am నేను ఒక submitting- బాధితుడిని విక్టిమ్ అనుకోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. దాని నుంచి కూడా బయటపడాలి. I'm sorry to all the other co-participants. I can't speak properly in Telugu this expression of mine. Fine అండి. Thanks a lot. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హాయ్ సార్. సార్ ఏం లేదు సార్, మనం ఇప్పుడు అనాలిసిస్ చేస్తూ ఉన్నాము, అవి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ ఇంకా డీపర్ గా చేయడానికి హెల్ప్ అయ్యేవి అంటే లైక్ మెడిటేషన్ కానీ, అఫర్మేషన్స్ కానీ, అంటే మీ జర్నీలో మీకు హెల్ప్ అయినా చెప్తారా? ఇందాక మేడం చెప్తున్నారు బుక్స్ అని. రేపు చెప్తాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్? అనుష గారు హ్యాండ్ రైజ్ చేశారు. యా, హలో అండి. యాక్చువల్గా ఇప్పుడు విక్టిమ్ అని మీరు చెప్తున్నారు, విక్టిమ్ అవ్వద్దని. బట్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీదే తప్పు అని ఒక 100 సార్లు అన్నాను అనుకోండి, మీరు మీ తప్పు ఉందో లేదో తెలియదు, కానీ మీరు మీ తప్పు ఉందనే మనం ఫీల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా కాదు అని చెప్పి. ఇప్పుడు నాకున్న ఇష్యూ ఏంటంటే లైక్ మెయిన్ పార్ట్నర్ తో కాదు, ఐ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ లాస్ ఎవ్రీథింగ్. సో నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు నాకు చేస్తారు, నేను వాళ్ళకి చేస్తాను. అంతా ఓకే అనిపిస్తుంది. కానీ ఏదైనా ఒక ట్రిగరింగ్ ఇష్యూ లేకపోతే పిల్లల విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం, అంటే ఫుడ్ ఎక్కువ పెట్టాను, లేకపోతే వాళ్ళే నన్ను ఎప్పుడు నువ్వేం చేయలేదు అని అనడం. సో అట్లా అనేప్పటికీ బట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే చేస్తున్నప్పుడు నువ్వేం చేయలేదు అని ఇప్పుడు అన్నారనుకోండి. అండ్ మోర్ ఓవర్ ఒక 10 to 11 years రిలేషన్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఒకరి గురించి ఒకరికి తెలియడం మేబీ మంచి పట్టచ్చు, కానీ 10-11 years ఉన్నప్పుడు మనకు క్లియర్ గా ఒక ఐడియా ఉంటుంది, ఇలా ఉంటే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ ఇలా రియాక్ట్ అవ్వకూడదు అని. బట్ ఏదో ఒక పాయింట్ లో బర్స్ట్ అవుతాం. సో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఎంత ట్రై చేసినా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇన్ని రోజులు అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం, తిట్టడం, సంథింగ్ నాకే చిరాకు వచ్చి అరవడం చేశాను. అది ఆపేసి
రియాక్ట్ అవ్వడం తగ్గించాను. బట్ ఏదో ఒకసారి ఎంత తగ్గించినా అంటున్నప్పుడు ఆపుకోలేం గదండీ! అనకూడదని అనుకున్నా. అంటూ ఉంటే కొంచెం చాలా బాధగా అనిపిస్తది. బయటికెళ్ళిపో, ఇంట్లో నుంచి సంథింగ్ అట్లా అంటే ఒక లెవెల్ ఉంటుంది గదా! ఎవరికన్నా యాక్సెప్ట్ జేయడానికి. సో, అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏం జేయాలి? అసలు ఫస్ట్ నాకేమనిపిస్తదంటే రియాక్ట్ అవ్వకుండా ఉంటే ప్రాబ్లమే ఉండదు కదా అనిపిస్తది. కానీ ఆ రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఎలా ఉండడం పెద్ద క్వెషన్ లాగా అనిపిస్తుంది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. దీనికోసం కొంచెం కంటిన్యూస్ ప్రాక్టీస్ కావాలండి మనకి. ఇప్పుడు మనం సపోజ్ నెక్స్ట్ 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడైనా మనం హెల్త్ పాడవద్దు, మనది కరెక్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక డైలీ యోగా గాని, డైట్ కంట్రోల్ కానీ ఎలా అయితే మనం చేసుకుంటామో అండి, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటామో, మనం ఇది సెల్ఫ్ లెవెల్‌లో అండి. అవతల వాళ్ళు రాంగ్ బిహేవియర్ ఉంటూ ఉన్నా, అది అన్యాయంగానే ఉన్నా, వాళ్ళని మనం మార్చలేని పరిస్థితులలో మనం ఎఫెక్ట్ కాకుండా ఉంటూ, మన బాధ్యతలు మనం అంతే ప్రేమగా, బాధ్యతగా నిర్వర్తించడానికి మన సెల్ఫ్‌లో ఆ కెపాసిటీ రావాలి అండి. శరీరంలో కెపాసిటీ ఎలా రావాలో, మన సెల్ఫ్‌లో కూడా కెపాసిటీ రావాలి. దానికి కొన్ని ప్రాక్టీసెస్ లాగా రేపు చెప్తామండి. ఎవ్రీడే ప్రాక్టీస్ లాగా చేస్తూ ఉంటే బాగా ఇంట్రోస్పెక్షన్ చేసుకొని ఎందుకు నాకు ఇలా వస్తుంది, ఏంటి అని చూసుకుంటూ ఉండి అండ్ మళ్ళీ మళ్ళీ అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటే చాలా స్ట్రాంగ్ అవుతామండి. చాలా స్ట్రాంగ్ అవుతాం. అండ్ ఇది కొంచెం ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ లోపు టైం పెట్టే లోపల అప్పుడప్పుడు మనం రియాక్ట్ అయ్యామనుకోండి, అలా అయిందనుకోండి, అవన్నీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం. మన కెపాసిటీ ప్రస్తుతం ఇంత ఉంది. ఓ 4 సార్లు వద్దు అనుకుని అయ్యాము. మనల్ని మనం కూడా క్షమించుకోవాలి కదండీ! మన మీద మనం కూడా అస్సలే రియాక్ట్ అవ్వద్దు ఎప్పుడు అనేది హై ఎక్స్‌పెక్టేషన్ ఓవర్‌గా పెట్టుకున్నా మనకి డిఫికల్ట్ అనిపిస్తది అనవసరంగా. మళ్ళా బాధపడొద్దు అనుకోని ఈ ఆలోచించుకొని ఇంకా ఎక్కువ బాధపడ్డ అయిపోద్ది కదా ఇంకా. ఏమి యాక్చువల్‌గా ఒక 8 ఇయర్స్ వరకు, ఒక 9 ఇయర్స్ వరకు అట్లానే సఫర్ అయ్యి బాగా ఫ్రస్ట్రేషన్ డెవలప్ చేసుకొని బాగుంటుందండి చాలా. చిరాకొచ్చేసి చాలా ఉంది. బట్ తర్వాత అనిపించింది టైం వేస్ట్ చేస్తున్నాను. హ్మ్. అన్నెసెసరీగా నా ఎనర్జీని, నా మైండ్‌ని దీని మీద పెట్టి ఫోకస్ చేయలేకపోతున్నాను వేరే మాట మీద. అంటే రిలీజ్ అవ్వడానికి కూడా ఒక 8 ఇయర్స్ పట్టింది ఆ తర్వాత విషయం. బట్ తర్వాత అనిపించింది వేస్ట్ బాబోయ్! ఇవి పెట్టుకోకూడదు బ్రెయిన్‌లో. అవును. సో కొంచెం ప్రాక్టీసెస్ చెప్తామండి రేపు. ఎవ్రీడే ప్రాక్టీస్ ఏం చేయొచ్చు అనేది. దాంతోనే చాలా అంటే చాలా బెటర్ అవుతాయండి. ఓకే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఫీల్ అవ్వండి గారు. యాహ్! ఎవరండి మాట్లాడుతుంది? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సంత్రాణినండి. యాహ్! యాహ్! ప్లీజ్. ఇప్పుడు మేడం చెప్పిన దానికి చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి నేను. హ్మ్. ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినా మనం చాలా స్టెబిలైజ్ అయితాం అనే దానికి నేను వాకింగ్ లేడీనేనండి. నేను టీచ్ చేస్తాను. నేను ప్రైవేట్ స్కూల్‌లో వర్క్ చేసేదాన్ని. ప్రైవేట్ కాలేజ్‌లో వర్క్ చేసేదాన్ని. అక్కడ ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రిన్సిపాల్ చాలా అది చేసేవాళ్ళు. నేను వరంగల్ అండి యాజ్ సచ్‌గా. అయితే సెయింట్ పీటర్స్ కాలేజ్‌లో వర్క్ చేసేదాన్ననమాట. ఆ ప్రిన్సిపాల్ పెట్టే దాన్ని తట్టుకోలేక సరే ఒక అడ్వర్టైజ్‌మెంట్ వస్తే సరే ఊరికే కంఫర్టబుల్‌గా ఇంటి దగ్గర ఉన్న కాలేజ్. నో ఇంటెన్షన్ ఆఫ్ చేంజింగ్ ఎట్ ఆల్. చాలా బాగుంది అనుకోని ఉన్నదాన్ని. సరే అప్లికేషన్ ఏద్దాం. అప్పుడు ఎట్లా ఉందంటే అప్పటికే పరిస్థితి ఎట్లా ఉందంటే యూ షుడ్ హావ్ సమ్ ఇన్‌ఫ్లూయెన్స్, సమ్ మనీ, సంథింగ్ లైక్ దట్. నాకు వేటిలో ఇంట్రెస్ట్ లేదు. ఉన్న క్వాలిఫికేషన్ తోటి అప్లికేషన్ కూడా వేస్ట్ అనుకునే పరిస్థితిలో ఉన్నాను. స్టిల్ ఐ విల్ ట్రై అని వేశానండి అప్లికేషన్ అప్పుడు నేను. అప్లికేషన్ వేస్తే సమ్‌హౌ ఐ గాట్ ద జాబ్. నేను రోజు ఆయనకు ఒకసారి దండం పెడతానండి. ఆయన గనుక నన్ను హరాస్ చేయకపోతే నేను ఇవాళ మంచి పొజిషన్‌లో ఉండకపోయేదాన్ని అనేది. నిజంగానే నేను రోజు దండం పెడతాను ఆయనకి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ రియల్లీ. దాని తర్వాత నేను లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్‌లో ఉన్నాను అనుకోండి. డిఫరెంట్ ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి. సో ఐ డోంట్ హావ్ ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్ సంథింగ్ లైక్ దట్. ఆఫీస్‌లో ప్రాబ్లమ్ వచ్చేది రోజును. అంటే ఇఫ్ యూ ఆర్ కరెక్ట్ డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ అపోజిషన్. రోజు ఏదో ఒక దేంట్లోనో ఒక దాంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ లెర్న్ దట్ ఓకే యాక్సెప్ట్ చేస్తాము. వీళ్ళు చెప్పిందే యాక్సెప్ట్ చేసి పోతాం. మనం చేసేది చేస్తాం. ఏమవుతుంది అని. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్ సో పీస్‌ఫుల్ మై లైఫ్. Last 1 year you asked me to write one situation where you have a problem. I could not recollect any situation where I had a problem. Super Now అండి. I don't have any problem with anyone because I feel that they are blind, okay. But my eyes, myself have eyes, so I will lead what is there. They are emotionally imbalanced person. I am emotionally balanced person. That's the only difference between two of us. Okay. So emotionally blind person doesn't take any responsibility. సారీ తెలుగు కదా. నేను కళ్ళున్నాయి కదా, నేను చేసుకోవచ్చు కదా. ప్రతి సిచ్యువేషన్ నేను ఇట్లనే హ్యాండిల్ చేసుకుంటాను లైఫ్ లో. నాకు మాత్రం ఏమి ప్రాబ్లమ్స్ లేవండి. నేను ఎందుకు అటెండ్ అవుతున్నాను ఇదంటే
10 years బ్యాక్ నేను ట్రిపుల్ ఐటీలో ప్రదీప్ గారు గణపతి గారితో అటెండ్ అయ్యాను ఒకసారి ప్రోగ్రామ్, ఒక 5 days నామినేట్ అయితే. అప్పుడు కూడా నేను అనుకున్నాను సేమ్ కాన్సెప్ట్ నాకు డిఫరెంట్ గా చెప్పారు, వీళ్ళు డిఫరెంట్ గా చెప్తున్నారు. నేను ఆఫ్టర్ 10 years మై పర్సెప్షన్ ఏమైనా చేంజ్ అయిందా టువర్డ్స్ ద కాన్సెప్ట్ చూద్దామని మాత్రమే జాయిన్ అయ్యండి. సార్ సార్ ఎక్సలెంట్ వన్స్ అగైన్. వెరీ హ్యాపీ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా అచీవ్ చేసేసారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Actually, I didn't speak in between because I don't have any problems to speak. That's why I didn't speak. But actually, when you take the problem as means, what I felt in the down the line is that into English వస్తుంది. ఏమనుకుంటానంటే వాళ్ళందరూ నన్ను కరెక్ట్ చేశారు అనుకుంటాను. ఆ పొజిషన్ లేకపోతే నేను రోజు 10కు పోయేది, 10:30కి పోయేదాన్ని మందర్లాగా. Now I am happy throughout my life. I went to, they corrected me such that I went to there 15 minutes before. I was always on time, on work, everything, because there is so much opposition there. Opposition లేకుండా ఉంటే నేను చెడిపోయేదాన్నేమో అనుకుంటాను. ఇప్పుడు నేను all of them were helped me in keeping myself correct, such that I don't have any regrets today. I don't have any regrets in my life only because of opposition which I had. కాకపోతే అందరు చాలా బాగా ఉంటారు నాతోటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా. సో మేమిద్దరం కూడా పెళ్లికి ముందే వర్క్ షాప్ అటెండ్ అయ్యాము. కానీ నాలో అయితే పర్టికులర్ గా పుణ్యం ఫస్ట్ నుంచి కొంచెం అలానే ఉండేది. నాలో మాత్రం ఇంకో మార్పు మంచి రాలేదు. సో అప్పుడు ఒక 2-3 ఏళ్ళు బాగానే ఇష్యూస్ అయ్యి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కొంచెం గొడవ అయినట్టు. సో దాంతోనే పుణ్యం కూడా ఇంకా చాలా మారింది అన్నట్టు. సో నేను కూడా బాగా హెల్ప్ చేస్తాను. తను మారేసరికి నాకు ఎక్కువ స్కోప్ ఉండట్లేదు. సో ఇప్పుడు మీరు డబుల్ మేకర్స్ ఉంటే కూడా పక్క వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు. వండర్ఫుల్ షేరింగ్ అండి శాంతారాణి గారు. థ్యాంక్ యూ వండర్ఫుల్ షేర్. శ్రీలవ్ అనే గారు హ్యాండ్ రైజ్ చేశారండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. 8 అయింది. ఇంకా ఆ క్వశ్చన్ తో ఆపేద్దాం. నా పేరు ఉదయ్ కుమార్ అండి. శ్రీలావణ్య వాళ్ళ హస్బెండ్ ని మాట్లాడుతున్నాను. ఓకే. సో యాక్చువల్ గా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ లైక్ వర్క్ ప్లేస్ ఇన్సిడెంట్ అనమాట. అంటే సుపీరియర్ ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో మనకి, అదే సుపీరియర్ ఎదగనీయకుండా చేస్తారు. లైక్ కంటిన్యూస్లీ లైక్ 5 years అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా చేసేస్తున్నారు అన్నమాట. సో ఇది ఎంత కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు చేసినా ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప చేయట్లేదు. బట్ బై గాడ్స్ గ్రేస్ వేరే మేనేజర్ కిందకి మూవ్ అయిపోయాం, వేరే ప్రాజెక్ట్ లోకి. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, మూవ్ అయిపోయిన తర్వాత కూడా నన్ను ఎదగనివ్వట్లేదు. 5 years నుంచి నేను ఇంకా ఎంట్రీ లెవెల్లోనే ఉండిపోయాను అనే, లీడర్షిప్ లెవెల్లో ఉండాల్సిన వాడిని ఇంకా ఒక కాలేజ్ ఫ్రెషర్ ఉన్న చోటని ఉండిపోయాను అనేది మాత్రం నాకు బాగా ఉండిపోయింది. సో దానివల్ల ఏంటంటే కరెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతుంది. అన్నీ తెలుసు, అంటే ఇది ఇంకా వే హెడ్ ఏది ఉందో దానిపైనే ఫోకస్ చేయాలి, ఇంకా పాతదాన్ని మార్చలేము. ఆల్ దిస్ థియరిటికల్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్, బట్ అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ అది ఎప్పుడు మీరు చెప్పారు కిందగా విక్టిమ్ మైండ్ సెట్ ఉంటుంది, అది బలంగా నాటిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక మాట అనొచ్చు, మిమ్మల్ని ఎవరున్నామని చెప్పారు అక్కడ, మీకు నచ్చకపోతే మీరు రిజైన్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా, ఇంకొక వర్క్ ప్లేస్ చూసుకోవచ్చు కదా. బట్ ఎవరో చేసిన తప్పుకి నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని నేను వదిలేసుకొని, ఒక మంచి కంపెనీ నుంచి నేను వదిలేసుకొని, ఎవరో చేసిన తప్పుకి నేనెందుకు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనేది ఒక క్వశ్చన్ పడిపోయింది. సో దాట్ ఈస్ అది బాగా, సో దానివల్ల ఏమవుతుందంటే కరెంట్ చేయాల్సిన పని మీద ఎఫెక్ట్ అవుతుంది, అది చేయలేకపోతున్నాను పూర్తి స్థాయి ఫోకస్డ్ గా. అదే మైండ్ లో తిరుగుతోంది. ఐ మీన్ అంటే నేను 10 మందికి చెప్పే స్టేజ్ లో ఉన్నా కానీ అది మనకి ఎదురైనప్పుడు ప్రస్తుతం ఈ టైంలో ఆల్రెడీ లైఫ్ లో ఇంతకు ముందు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు అప్లై చేసాము, దాంట్లో సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాము, ఎందుకంటే పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది బాగా ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ సొల్యూషన్, జస్ట్ ట్రైంగ్ టు షేర్. సో అసలు నాకైతే అనిపిస్తుంది అండి, అసలు వర్క్ ప్లేస్ లో ఫెయిర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అదే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండి ఫస్ట్. అగ్రీ, కరెక్ట్, యువర్ కరెక్ట్. అది చెప్పాలంటే మనమే చైల్డిష్ అనుకోవాలి. వై షుడ్ అసలు ఉంటదా అండి ఫెయిర్నెస్? మీరే చెప్పండి. సో అసలు కంపెనీకి కూడా ఒక ఫెయిర్నెస్ ఉండదండి, వాడికి కూడా లాభాలు కావాలి తప్ప ఏమీ అదేం లోక కళ్యాణం కోసం కంపెనీ కాదు అది. సో వీఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ హాస్ వెరీ narrow target and 20 people, 50 people, 2000 people come together for their own advantage, where you are expecting certain fairness. అసలు ఎక్స్పెక్ట్ చేయడమే, ఎక్స్పెక్ట్ చేసి రానందుకు డిసప్పాయింట్మెంట్ కదా.
యా మినిమం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే మీకు శాలరీ ఇస్తుందా లేదా, జాబ్ నుంచి తీసేయకుండా ఉంచుతున్నారా లేదా, ఆ మాత్రం ఉంటుంది. ఆ తర్వాత మన పని మనం చేస్తుంది. మన పని మనం చేయడంలో కూడా కొంచెం ఇబ్బందులు పెడతారు. ఓకే, ఎస్ కూడా ఎస్ ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. దాని తర్వాత అండి ఏదైతే రికగ్నిషన్ గుర్తింపు రావాల్సింది అనుకున్నా అవన్నీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైటిల్స్ ఉండే చూడండి, మేనేజర్, అసిస్టెంట్ యా మేనేజర్, ఆ టైటిల్స్ లో చూసుకుంటే ప్రాబ్లము. ఓకే, యాక్చువల్ గా చెప్పాలి అంటే నిజంగా కానీ ఎంత చెత్త ఆర్గనైజేషన్ అంటే కానీ ఇప్పుడు ఆ సినిమాలు అంటుండండి ఎలాంటి ఏదోకైనా సిక్స్త్ సెన్స్ ఉంటది అని అందరికి యా తెలుస్తుంది కరెక్ట్ మనిషి ఎవరు, రిలయబుల్ యా పర్సన్ ఎవరు, ఎవరికి యా నాలెడ్జ్ ఉంది, రైట్. సో బెనిఫిట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన పీపుల్ విల్ నో అబౌట్ యూ అండి. మన వైభవ్, మన రెప్యుటేషన్ ఎక్కడికి పోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో పోయింది నో అంటే ఇక్కడ ప్రాబ్లమ్ రెప్యుటేషన్ రికగ్నిషన్ కాదండి. ప్రాబ్లం ఏంటంటే సస్టెనెన్స్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 years నుంచి ఒక 1 రూపీ కూడా హైక్ ఇవ్వకుండా అలాగే వర్క్ యూ హ్యావ్ చేయమంటున్నారంటే టు మూవ్ ఆన్ అండి. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. యా వాళ్ళ కోసం మూవ్ ఆన్ అంటే వాళ్ళ కోసం మూవ్ ఆన్ అవుతాయి. అంటే అది కూడా మన థింకింగ్ లో మన సెల్ఫ్ లో లోపమే కదండి. అంటే యా వాళ్ళ కోసం నేనెందుకు మారాలి అంటే సిచ్యుయేషన్స్ యా ప్రాక్టికల్ గా ఉన్నప్పుడు మనం అంతే. ప్రాక్టికల్ డెసిషన్ తీసుకోవాలి. అక్కడ మొరాలిటీని ఆ, తీసుకొచ్చి యా చేయలేం కదండి. అది అంటే కూడా మన ప్రాబ్లమే. ఈజ్ లైక్ దట్ ఐ షుడ్ డూ లైక్ దిస్ అంతే. ఎస్ బికాస్ ఇంకా వాళ్ళని ఇప్పుడు వాళ్ళు మారాలి, వాళ్ళు ఉండగా ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. దాన్ని ఇలానే అడ్రస్ చేయగలం, ఇంకోలాగా అడ్రస్ చేయలేం ఎగ్జాక్ట్లీ. దాన్ని. సో యా అది కూడా మన ల్యాక్ ఆఫ్ కెపాసిటీ అని అనుకోవాలి కదండి. ఓకే యా దట్ మేక్ సెన్స్. యా అగ్రీ సమ్ టైమ్స్ అగ్రీ ఒక్కొక్కసారి అండి మనకి అంత మోటివేషన్ లేక మారాలంటే అబ్బా చాలా కష్టపడాలి, ఇంకో దగ్గర పోతే ఎట్లా ఉంటుందో అనే భయం వేసి దీన్ని ఈ విధంగా మొరాలతో కూడా జస్టిఫై చేసుకుంటామండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్. అగ్రీ అవి ఇప్పటిగా ఉంటుంది జరిగి కదండి, ఉన్న దగ్గర ఉంటే. ఎస్ ఎస్ యా యా జరుగుతాయి జరుగుతాయి. రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు మీకు అంత రిగ్రెట్ కూడా ఉండదండి. బికాస్ ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్, నేను చేయలేదు. ఎదుటి వాళ్ళ మీద చేసినప్పుడు మనకి ఎప్పుడు అది కంప్లైంట్ లాగా ఉంటది. సో నేనే అప్పుడు మూవ్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు గ్రోత్ లేదు అంటే నేనే అప్పుడు మూవ్ అవ్వచ్చు, అది నేను చేయలేదు. ఆర్ యా నేను కంప్లైంట్ చేయొచ్చు, చేయలేదు, వాట్ ఎవర్ అది మన చేతిలో తీసుకున్నప్పుడు సో నౌ ఐ విల్ డూ బెటర్ అనేది కంప్లీట్ గా మన చేతిలో తీసేసుకుంటాం సిచ్యుయేషన్. యా ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ ఇన్స్టెన్స్ టు దిస్. అంటే ఒక పాజిటివ్ సైడ్ ఒకటి యాడ్ చేస్తాను. సో ఇదే నేను ఏదైతే ఈ కంప్లైంట్ చేస్తున్నానో నా ప్రీవియస్ కంపెనీలో కూడా మా మేనేజర్ ఒక మాట అన్నాడని చెప్పి చేతిలో జాబ్ లేకుండా బయటకు వచ్చేసాను. వెంటనే ఇమీడియట్ గా రిజైన్ చేసేసాను. బట్ ఆఫ్టర్ దట్ నేను వేరే కంపెనీకి నేను 20 కంపెనీస్ ట్రై చేశాను. ఒక 21st కంపెనీలో నాకు వచ్చింది. ఆ 21st కంపెనీ ఏదైతే నన్ను తీసుకుందో ఆ కంపెనీ విత్ ఇన్ 1 year వరల్డ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ దాన్ని ఎక్వైర్ చేసేసింది. So now I'm a part of one of the biggest reputed organizations in the world. Yes, I mean it's Microsoft. Okay, I'm a part of Microsoft. So అట్లాంటి ఆర్గనైజేషన్ అంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చాను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నేను ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చాను ఒక ఇన్సిడెంట్. గాడ్ హ్యాస్ షోన్ మీ గుడ్ వే, పాజిటివ్ వే. అక్కడ నుంచి బయటకు వచ్చేసాను, ఇక్కడికి వచ్చాను. తర్వాత 1 year లో పెద్ద కంపెనీలో పార్ట్ అయ్యాను. బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ అదే డిస్క్రిమినేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అలాగా చేస్తునేసరికి ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అప్. హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది అది క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. దట్స్ ద థింగ్. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ విల్ ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ. తంత్రాన్ని మేము కలుద్దాం. వరంగల్లోనే ఉన్నారు మీరు, మేము ఇక్కడ ఎక్సైజ్ కాలనీలో ఉంటాం. లేదండి, నేను తిరుపతిలో ఉన్నానండి. ఓకే, Just what I said. I worked at St. Peter's College. From there I moved to